Good morning, everyone. So, so this is Ishwar Kumar. So, Faculty of Geography and Current Affairs. So, dealing these subjects since 10 years at various platforms, which was located at Delhi-based institutions, Hyderabad-based institutions, and coming to these are both offline as well as online. So, coming to my educational qualification, I have done BTech in Mechanical Engineering, MSc in Geography, and MA Public Administration. So, like, I am going to complete the syllabus relevant to World Geography as well as Indian Geography, Telangana Geography, and coming to Andhra Pradesh Geography. So, the classes will be in both English as well as Telugu. So, bilingual లో ఉండబోతా ఉన్నాయి. సో ఇక్కడ మనకి క్లాసెస్ ఏదైతే జియోగ్రఫీతో పాటు కరెంట్ అఫైర్స్, రెలవెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుంటూ చెప్తుంటాను. సో లైక్ మనకి ఏదైతే ఈ ఇయర్లో జరుగుతున్నటువంటి అంశాలు రెలవెంట్ జియోగ్రఫీకి సంబంధించి డిస్కస్ చేస్తాను, యాడ్ చేస్తాను. ద రీజన్ ఈస్ దట్ మనకి ఇప్పుడు వచ్చేటువంటి మీరు ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నప్పటికీ కూడా అది యూపీఎస్సీ కావచ్చు, లేదా బీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, సమ్ అదర్ ఎగ్జామ్స్ కావచ్చు. సో ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా సో మనకి ప్రతి క్వశ్చన్ కూడా రెలవెంట్ టు కరెంట్ అఫైర్స్ వస్తుంది. అంటే స్టాటిక్ యాడ్ చేస్తున్నారు, స్టాటిక్తో పాటు రెలవెంట్ కరెంట్ అఫైర్స్ వస్తుంది కాబట్టి సో ప్యారలల్గా నేను కరెంట్ అఫైర్స్ను కూడా యాడ్ చేసుకుంటూ ప్రతి టాపిక్ అయినా పైన మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. క్లియర్? సో తెలుగులో చెప్తాను యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో కూడా చెప్తుంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు లైక్ ఇంగ్లీష్లో అయినా తెలుగు సంబంధించి ఏదైనా కూడా మీకు అర్థం అవ్వకపోతే వెంటనే అడగొచ్చు. ఆర్ఎల్స్ ఐ విల్ బి అవైలబుల్ ఇన్ దట్ క్యాబిన్. సో క్యాబిన్లో ఉంటాను. సో దట్ యూ కెన్ అప్రోచ్ మీ, యూ కెన్ ఆస్క్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో సబ్జెక్ట్కి సంబంధించి ఏ క్వశ్చన్ అయినా మీరు అడగొచ్చు. ఒకవేళ తెలుగులో అర్థం కాలేదు అంటే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. ఇంకా పర్సనల్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఉంటాను అవైలబుల్గా, యూ కెన్ డిస్కస్ విత్ మీ. సో అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ ఆల్సో. సో ఇంగ్లీష్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. క్లియర్? సో కమింగ్ టు హియర్ లైక్ geography. So what is geography? What will be the geography? సో geography భౌగోళిక శాస్త్రం అని అంటాం. సో ఇక్కడ geography అంటే దీంట్లో మనం సాధారణంగా ఏం తెలుసుకుంటాం మీకున్న నాలెడ్జ్ ప్రకారం? సో geographyలో మనం ఏం తెలుసుకోవచ్చు? వాట్ వీ కెన్ నో ఇన్ geography? సో అర్థం అనేటువంటిది ఎలా ఉంది, సో ఎలా ఫామ్ అయింది? ఇంకోటి తెలుగు అస్సలు అర్థం కాని వాళ్ళు ఉన్నారా? తెలుగు వేర్ ఆర్ యూ ఫ్రమ్? లోకల్, యు నో తెలుగు? కెన్ యూ స్పీక్ తెలుగు? యా, బోత్. ప్యూర్ తెలుగు ఏం చెప్పను, సో కంబైన్ చెప్తుంటాను. సో ఆ వర్డ్స్ డెఫినేషన్స్ అవన్నీ కూడా ఇంగ్లీష్లో చెప్తుంటాం, అట్ ద సేమ్ టైం తెలుగు కూడా చెప్తుంటాను. క్లియర్? సో జియోగ్రఫీ భౌగోళిక శాస్త్రం అని అంటాం. సో జనరల్గా మన స్కూల్లో చదువుకుంటాం, లైక్ 6th, 7th, 8th, 9th, 10th మనకి సోషల్ సైన్సెస్లో చదువుకుంటాం. అది ఒకవేళ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటే 6th క్లాస్ నుంచి క్లాస్ +12 వరకు కూడా జియోగ్రఫీని మనం చదువుకుంటాం. సో జియోగ్రఫీ అంటే ఇక్కడ మనకి సాధారణంగా యాజ్ పర్ ద సిలబస్ అర్త్ అనేటువంటిది ఎలా ఫామ్ అయింది, మన యొక్క అర్త్ ఫామ్ అవడానికి రీజన్స్ ఏంటి, అదేవిధంగా సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే ఉందో, సౌర కుటుంబం ఏదైతే ఉందో అది ఫామ్ అవడానికి రీజన్స్ ఏంటి, సో ఏ విధంగా ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది అనేది మనం డిస్కస్ చేస్తాం. ఇక దాని తర్వాత అర్త్ పైకి అట్మాస్ఫియర్, దాన్ని మనం వి కాల్ ఇట్ యాజ్ పర్యావరణం లేదా వాతావరణం అని అంటాం. వాతావరణం. సో ఆ వాతావరణం అనేటువంటిది ఎలా వచ్చింది, అర్త్ పైకి ఎయిర్ అనేటువంటిది ఎలా వచ్చింది, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేటువంటివి ఎలా అర్త్ పైకి వచ్చినాయి అనేది డిస్కస్ చేస్తాం. Then after that, we will concentrate on how the water came onto the earth. So earth పైకి నీరు ఎలా వచ్చి ఉండొచ్చు మీకు తెలిసినంత వరకు. How the water came onto the earth. హైడ్రోజన్, ఆక్సిజన్ వల్ల మనకి we got water. So of course H2O వచ్చింది. సో దానికి రెలవెంట్లో థియరీస్ ఏం చెప్తూ ఉన్నాయి. సో థియరిటికల్ ప్రకారం మనం ఎలా దాన్ని జస్టిఫికేషన్ చేస్తాం అనేటువంటి డిస్కస్ చేస్తాం. ఇంకా అక్కడ నుంచి అర్త్ పైకి మనకి ఎయిర్ అదే విధంగా వాటర్ వచ్చిన తర్వాత లైఫ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది జరిగింది. సో సింగిల్ సెల్డ్ యానిమల్స్ అనేటువంటివి వచ్చినాయి. సో అక్కడ నుంచి అంటే సింగిల్ సెల్డ్ ప్లాంక్టన్స్ అనేటువంటివి వచ్చినాయి సముద్రంలో. నెక్స్ట్ జూ ప్లాంక్టన్స్ అని అంటాం. సో అవి వచ్చినాయి. అక్కడ నుంచి సెల్స్ ఆర్జిన్, అక్కడ నుంచి మనకి యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్. ఈ రోజున హ్యూమన్ బీయింగ్స్లో డిఫరెంట్ ఎవల్యూషన్స్ జరుగుతూ ఉంది. అదేవిధంగా యానిమల్స్లో కూడా డిఫరెంట్ ఎవల్యూషన్స్ అవుతూ ఉంది. సో యానిమల్స్తో పాటు రకరకాల మనం చూడవచ్చు. వీ హ్యావ్ లాట్ ఆఫ్
ట్రీస్, ప్లాంట్స్ అనేటువంటివి రకరకాలు మనం చూస్తున్నాం. సో ఇది ఎవల్యూషన్ జరిగింది. ఇక దాని తర్వాత అర్త్ పైన డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అనేటువంటివి ఏర్పడ్డాయి. లైక్ దీనే వి కాల్ ఇట్ యాజ్ భూస్వరూపాలు అని అంటాం. సో డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ చెప్తారా? ఆ ల్యాండ్ ఫామ్స్ ఏమై ఉండొచ్చు? భూమిపై ఉన్నటువంటి భూస్వరూపాలు లైక్ ప్లేయింగ్స్ అని అంటాం, మైదానాలు అని అంటాం, ప్లాట్యూస్ అని అంటాం, పీఠభూములు, అండ్ ఆల్సో కోస్టల్ ఏరియాస్ కావచ్చు. నెక్స్ట్ దాన్ని మనకి గార్జెస్ అని అంటాం, లోయ ప్రాంతాలు, లేదా వ్యాలీస్, లోయ ప్రాంతాలు, మౌంటైన్స్ అనేటువంటి కొండ ప్రాంతాలు. సో ఇలా ఏ విధంగా అవి ఏర్పడ్డాయి అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేస్తాం. ఇక దాని తర్వాత ఇవి ఏర్పడిన తర్వాత మనకి ఇవి ఏర్పడిన తర్వాత రైన్ఫాల్ అనేటువంటిది రావడం స్టార్ట్ అయింది. వర్షం. సో వర్షం రావటం, సో వర్షం ఎలా వస్తూ ఉంది, సో రైన్ఫాల్ అనేటువంటిది ఎలా ఫామ్ అవుతా ఉంది. సో దానికి సంబంధించి ఒక 3 types ఆఫ్ రైన్ఫాల్స్ ఉంటాయి. సో 3 రకాల రైన్ఫాల్స్ ఉంటుంటాయి. సో ఆ రైన్ఫాల్స్ ఎలా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక దాని తర్వాత రైన్ఫాల్ ఫామ్ అయిన తర్వాత అక్కడ మనకి ఏమవుతుంది అంటే వర్షం పడినప్పుడు ఏమవుతుంది, వర్షం ప్రవహిస్తూ ఉంటుంది. సో వర్షం ప్రవహిస్తుంది అంటే లైక్ వర్షం నీరు ఏదైతే ఉందో పడిందో అది ప్రవహిస్తూ ఉంది అంటే ఆ ప్రవహించేటువంటి నీటిని ఏమంటాం మనం? వాట్ వి కాల్ ఇట్ యాజ్ రివర్స్, నదులని అంటాం. సో నీరు అనేటువంటిది ఉద్భవించి అక్కడ నుంచి ప్రవహిస్తూ ఉంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ రివర్స్ అని అంటాం. సో ఆ విధంగా ఇండియాలో మేజర్గా 2 types ఆఫ్ రివర్స్ ఉన్నాయి. సో లైక్ 2 రకాల నదులు ఉన్నాయి. ఒక నది వ్యవస్థలు అంటాం. లైక్ మనకి హిమాలయంలో ఉన్నటువంటి నది వ్యవస్థ, హిమాలయన్ రివర్ సిస్టమ్ అని అంటాం. దాని తర్వాత పెనుజులర్ ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతం అంటే దక్షిణ భారతంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా నదులు ఉద్భవించి ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఏ నదులు ఉద్భవించినాయి చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయస్ లో ఏ నదులు ఉద్భవించినాయో చెప్తారా? వాట్ ఆర్ ద రివర్స్ దట్ వర్ ఆరిజినేట్ ఇన్ హిమాలయస్? సింధు, గంగా, బ్రహ్మపుత్ర. ఆఫ్ కోర్స్ ఆ సింధునే ఇందస్ అని పిలుస్తూ ఉంటాం. ఇందస్ అని అంటాం, గంగా అని అంటాం, బ్రహ్మపుత్ర అని పిలుస్తూ ఉంటాం. ఇటీవల ఇందస్ అనేటువంటిది బాగా న్యూస్ లో ఉంది. ఇందస్ నది అనేటువంటిది ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్. వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్? బికాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇండియాకి పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ వల్ల న్యూస్ లో ఉంది. ఆ రిలవెంట్ లో రీసెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది అంటే ఏదైతే పాకిస్తాన్ కి వాటర్ పోతా ఉందో సో దాన్ని ఆ వెళ్ళేటువంటి వాటర్ ని హోల్డ్ చేశారు. మనం ఆ వాటర్ ఆ దేశానికి వెళ్లకుండా ఆపేసాం. సో ఆపి మనం ఏమన్నామంటే సో ఇందస్ వాటర్ ట్రీటీ 1960లో 1960 సంవత్సరంలో ఏదైతే మనం సింధు నదీ జలాల ఒప్పందం చేసుకున్నామో అది దానిలో చేంజెస్ తీసుకురావాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ డిమాండ్ చేసింది. సో ఆ ఆస్పెక్ట్స్ లో రెలవెంట్ యాక్ట్స్ గురించి మనం మాట్లాడుతుంటాం, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి వాటిపైన డిస్కస్ చేస్తూ ఉంటాం. దెన్ ఆఫ్టర్ దట్ మేజర్ రివర్స్ మనకి నార్త్ సైడ్ చూస్తే. సౌత్ సైడ్కి వస్తే వాట్ ఆర్ ద రివర్స్ దట్ వర్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా ఆర్ ఎల్స్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్? కృష్ణ, గోదావరి, కావేరి, పెన్నా, ఇంకా చూసుకుంటే వంశధార అని అంటాం, నాగావళి అని అంటాం. ఇక దానికి సంబంధించిన ఉపనదులు చాలా ఉన్నాయి. సో వాటికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. లైక్ వాటి యొక్క ఆరిజిన్ సిస్టమ్ ఎక్కడ ఉంది, వాటి యొక్క ఆరిజిన్ ఎక్కడ ఉంది, అవి ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతున్నాయి, వాటిపైన డ్యామ్స్ ఏమున్నాయి, ఆ రెలవెంట్ లో ఆ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఇటీవల న్యూస్ లో ఉన్నటువంటి మూమెంట్స్ ఏమున్నాయి. సో అలా ఆ విషయాలు మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా రివర్స్ అయిపోయిన తర్వాత ఆ రివర్స్ వలన ఏమవుతుంటుంది అంటే నది ప్రవహిస్తూ ఉంటే దాని వలన మనుషులకు ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ఒక ప్రాంతంలో నదులు ప్రవహిస్తూ ఉంటే దాని వలన మనకేమైనా యూజ్ ఉందా? ఆఫ్ కోర్స్ యూజ్ ఉంది. లైక్ వాటర్తో మనం అనేక విధాలుగా వి విల్ డ్రింక్ దట్ వాటర్. దాన్ని ఇరిగేషన్ పర్పస్ యూస్ చేస్తూ ఉంటాం, ఇండస్ట్రీస్ పర్పస్ యూస్ చేస్తూ ఉంటాం. సో పాయింట్ ఆఫ్ లో మనం డిస్కస్ చేద్దాం రివర్ సిస్టమ్ సంబంధించి. దాని తర్వాత ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తున్నారు. సో మనకి భారతదేశంలో వివిధ నదులను అనుసంధానం చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏమని చెప్తారా? రీసెంట్ గా న్యూస్ లో ఉన్నది, లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ లో ఉంది, కెన్ అండ్ బెట్వా. సో కెన్ అండ్ బెట్వా నదులను అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అనుసంధానం చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఒక 2 నదులను. ట్రై చేయగలరా? ఆంధ్రలో ఆల్రెడీ అనుసంధానం చేశారు 2 rivers. Like 2 rivers were interlinked in AP. Like they were Krishna and Godavari. So Godavari నదిని కృష్ణా నదిని అనుసంధానం చేశారు. ఆ ప్రాజెక్ట్ ని పట్టిసీమ ప్రాజెక్ట్ అని అంటాం. సో ఆస్పెక్ట్స్ లో డిస్కస్ చేద్దాం. ఇక దాని తర్వాత రివర్స్ కంప్లీట్ అయిన తర్వాత వి విల్ ఎంటర్ ఇంటూ సాయిల్. సో సాయిల్, రివర్స్ కి సాయిల్ కి సంబంధం ఏమైనా ఉందా? అంటే ఈ రివర్ వల్ల సాయిల్ కి ఏమైనా బెనిఫిట్ ఉందా? ఏముండొచ్చు?
ఇప్పుడు సాయిల్ పైన మనం వాటర్ పోసాము, ఒక 10 డేస్కు 20 డేస్కి ఏమవుతుంది? లేదంటే సాయిల్ పైన కొన్ని సీడ్స్ వేసాము, విత్తనాలను వేసి దానిపైన వాటర్ పోసాము, 1 వీక్ తర్వాత ఏమవుతుంది? మొలకలు వస్తాయి కదా, నథింగ్ బట్ వీ కెన్ డూ అగ్రికల్చర్. క్లియర్? సో అంటే ఇక్కడ రివర్స్ వల్ల సాయిల్కి బెనిఫిట్ అవుతుంది. అక్కడ మనం సాయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాల సాయిల్స్ ఉన్నాయి? సో లైక్ యాజ్ పర్ ఐకార్ క్లాసిఫికేషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో వీ హ్యావ్ 8 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. లైక్ రెడ్ సాయిల్ అని చెప్పేసి, ఎల్లో సాయిల్స్ అని, పిటీ సాయిల్స్ అని, అల్వియల్ సాయిల్స్ అని, బ్లాక్ సాయిల్స్ అని, లాటరైట్ సాయిల్స్ అని, ఆల్కలిన్ సాయిల్స్ అని, ఇలా టోటల్గా 8 టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. సో సాయిల్కి సంబంధించి, ప్రతి సాయిల్కి సంబంధించి కూడా ఏ ప్రాంతంలో ఆ సాయిల్ ఎందుకు ఫామ్ అయింది, దానికల్లా రీజన్స్ ఏంటి, సో ఆ సాయిల్స్లో హైయెస్ట్ ఎక్కువ ఉండేటువంటి న్యూట్రియంట్స్ ఏమున్నాయి, తక్కువ ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఏమున్నాయి, ఆ సాయిల్లో ఎటువంటి పంటలు పండుతుంటాయి అనేది మనం సాయిల్ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. ఇంకా ఆ సాయిల్లోనే మనకి కన్జర్వేషన్ ఆఫ్ సాయిల్ ఏంటి, సాయిల్ మనం ఎలా రక్షించగలం, దానికి కన్జర్వేషన్ అంటే క్రమక్షయం అని అంటాం. సో మృతికలను మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయగలం, సో దాన్ని కన్జర్వేషన్ ఆఫ్ సాయిల్స్. సో అదే మన దాని గురించి అక్కడ డిస్కస్ చేస్తాం. ఇంకా దాని తర్వాత సాయిల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీ విల్ ఎంటర్ ఇంటూ అగ్రికల్చర్. సో వ్యవసాయానికి సంబంధించి మనం డిస్కస్ చేస్తుంటాం. లైక్ వ్యవసాయం అంటే వాట్ ఈజ్ అగ్రికల్చర్? అగ్రికల్చర్ అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అగ్రికల్చర్? వ్యవసాయంలో మనకి ఏముంటుంది? వి గెట్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఫుడ్ గ్రెయిన్స్ కోసం మనం ఏం చేస్తుంటాం? భూమిని సేద్యం చేస్తూ ఉంటాం. వి విల్ డూ ఫార్మింగ్. సో ఫార్మింగ్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఆ రెలవెంట్లో ఆ ఫార్మింగ్ సంబంధించి రెలవెంట్లో మనకి టైప్స్ ఆఫ్ ఫార్మింగ్స్ అని ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ మనం సేద్యం చేసే దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటికి సంబంధించి డిస్కస్ చేసుకుంటాం. ఇక దాని తర్వాత మనం తీసుకుంటే ఈ భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి ఒక రెవల్యూషన్ వచ్చింది. ద నేమ్ ఆఫ్ ది రెవల్యూషన్ is known as green revolution. We call it as green revolution. దాన్ని హరిత విప్లవం అని అంటాం. సో హరిత విప్లవం భారతదేశంలో ఎందుకు వచ్చింది, రావడానికి గల కారణాలు ఏంటి, దాంతోపాటు ఆ హరిత విప్లవం వలన మనకి ఏ లాభాలు జరిగినాయి, ఏ నష్టాలు జరిగినాయి. సో గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకి అది బెనిఫిట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ లాసెస్ కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఏ లాసెస్ ఉన్నాయి, ఏ బెనిఫిట్స్ ఉన్నాయి డిస్కస్ చేద్దాం. ఇక దాంతోపాటు ఇటీవల గ్రీన్ రెవల్యూషన్ న్యూస్లో ఉంది. వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్? ఎందుకు అంటే ఆ గ్రీన్ రెవల్యూషన్ ఎవరైతే ఫాదర్ ఉన్నారో, అంటే హరిత విప్లవానికి పితామహుడిగా మనం ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలుస్తూ ఉంటాం. సో ఆయన ఇటీవల న్యూస్లో ఉన్నారు. ఎందుకు న్యూస్లో ఉన్నారు అంటే ఆయన మరణించారు. సో తమిళనాడుకు చెందినటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త వారు ఇటీవల మరణించారు కాబట్టి అగైన్ గ్రీన్ రెవల్యూషన్ న్యూస్లో ఉంది. ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం అది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఇంకా గ్రీన్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత దాని తర్వాత అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కొన్ని పాలసీస్ ఉన్నాయి. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి స్కీమ్స్, పాలసీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రైతు బంధు అని అంటాం తెలంగాణలో. ఆంధ్రాలో తీసుకుంటే అన్నదాత సుఖీభవ. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా అని పిలిచేవాళ్ళు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా అని పిలిచారు. వీళ్ళు వచ్చిన తర్వాత పార్టీ మారిన తర్వాత సిబిఎన్ గారు సేమ్ అయిన తర్వాత దాన్ని అన్నదాత సుఖీభావ కింద పేరు మార్చారు. సో అప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో 13,500 రూపీస్ ఇచ్చేవాళ్ళు ప్రతి రైతు కుటుంబానికి. ఇప్పుడు 20,000 ఇస్తూ ఉన్నారు. సో ఆ ఆస్పెక్ట్స్లో మనం డిస్కస్ చేద్దాం. రెలవెంట్ పాలసీస్ ఉన్నాయి. లైక్ పిఎం కిసాన్ ట్రెండింగ్లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి. ఇక ఇక్కడ అగ్రికల్చర్ కంప్లీట్ చేసుకుంటాం. అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత వీ విల్ ఎంటర్ ఇన్ టు ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ పైన మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. లైక్ భారతదేశంలో ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ఇండస్ట్రీస్ ఏర్పాటు గల కారణాలు ఏంటి, ఏ ప్రదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఇండస్ట్రీస్ మొట్టమొదటి ఇండస్ట్రీలను ఏర్పాటు చేశారు, ఆ ఇండస్ట్రీస్ వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏం కలుగుతూ ఉన్నాయి. సో అనేటువంటి ఆస్పెక్ట్స్లో ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేసుకుంటాం. క్లియర్? సో ఆస్పెక్ట్స్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీలు ఉన్నాయి. సో ఇండస్ట్రియల్ పాలసీస్ లైక్ 1956 పాలసీ అని, ఇక దాని తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ అని తీసుకొచ్చారు. దాని తర్వాత రీసెంట్ టైమ్స్లో మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఆత్మ నిర్భర్ భారత్ అని, ఇక దాని రిలవెంట్లో స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి పాలసీలు ఉన్నాయి. సో దాని రిలవెంట్ మనం డిస్కస్ చేస్తాం. సో ఇండస్ట్రీస్ అక్కడ అయిపోతుంది. ఇక దాని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోయేది మినరల్ రిసోర్సెస్ అని అంటాం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజాలు ఏమున్నాయి. సో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ మినరల్స్ దట్ వర్ ప్రెసెంట్ ఇన్ ఇండియా అండ్ వేర్ దే వర్ ప్రెసెంట్ అండ్ రీజన్స్ వై దోస్ మినరల్స్ ఆర్ ప్రెసెంట్ దేర్ ఇట్ సెల్ఫ్. ఆ మినరల్స్ అనేవి ఆ ప్రాంతంలోనే ఎందుకు ఉన్నాయి అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేస్తాం. క్లియర్?
సో ఇక దాని తర్వాత వాటి వల్ల కలిగే లాభాలు ఏమున్నాయి, ఇక దాని రెలవెంట్లోనే ఎనర్జీ రిసోర్సెస్. సో దాన్ని శక్తి వనరులు అని అంటాం. సో శక్తి వనరులకు ఎగ్జాంపుల్ చెప్పండి. సో వాట్ ఆర్ ఎనర్జీ రిసోర్సెస్? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, ఇంకా థర్మల్ ఎనర్జీ. సో ఎనర్జీస్ ఉన్నాయి లైక్ సోలార్ అంటే దీంట్లో మనకి ఎనర్జీస్లోనే వీ కెన్ క్లాసిఫై దమ్ రెన్యూవల్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ నాన్ రెన్యూవల్ ఎనర్జీగా క్లాసిఫై చేస్తుంటాం. పునరుత్పాదక శక్తి కలిగినటువంటిది, పునరుత్పాదక శక్తి లేనటువంటిది. సో అలా మినరల్స్ని క్లాసిఫై చేసుకొని ఎనర్జీ రిసోర్సెస్ని క్లాసిఫై చేసుకొని దాని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. లైక్ రెన్యూవల్ అంటే పునరుత్పత్తి ఉన్నటువంటిది, లైక్ సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, టైడల్ ఎనర్జీ కానీ, థర్మల్ ఎనర్జీ కానీ. సో వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇక దాని తర్వాత ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నాం ఆ రెలవెంట్ ఎనర్జీకి సంబంధించి. అండ్ నాన్ రెన్యూవల్ ఎనర్జీకి సంబంధించి తీసుకుంటే చెప్తారా? థర్మల్ ఎనర్జీ. సో థర్మల్ ఎనర్జీ ఇట్ ఈస్ నాన్ రెన్యూవల్. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ, సో అది కూడా నాన్ రెన్యూవల్. సో ఆస్పెక్ట్స్లో మనం ఎనర్జీస్ గురించి మాట్లాడుకుంటాం. దానికి సంబంధించిన రీసెంట్ ఉన్నటువంటి డేటా. సో మనకి రీసెంట్ కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ రిలీజ్ చేసింది. సో దాన్ని అటాచ్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటాం. ఇక అది మనకి మినరల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ పాపులేషన్. సో లైక్ భారతదేశంలో పాపులేషన్ అంటే లైక్ పాపులేషన్ అనేటువంటిది ఏ ప్రాంతాలు అత్యధికంగా ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, తక్కువ ఉంటే ఎందుకు తక్కువ ఉంది, ఎక్కువ ఉంటే ఎందుకు ఎక్కువ ఉంది. సో దానిలో మళ్ళీ ఈ పాపులేషన్ సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, లైక్ పావర్టీ సంబంధించి కావండి, అట్లాంటి సంబంధించినవి కానీ, లిటరసీ సంబంధించి కానీ. సో అటువంటి ఇన్ఫర్మేషన్. దాంతోపాటు ఈ పాపులేషన్లో మనకు ఒక రిపోర్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది, దాన్ని సెన్సెస్ 2011. సో సెన్సెస్ 2011కి సంబంధించి మనం డిస్కస్ చేస్తాం. సో ఎందుకు 2011 చెప్తూ ఉన్నా, ఎందుకంటే లాస్ట్ సెన్సెస్ అదే జనగణన అనేటువంటిది ఇట్ వాజ్ ద లాస్ట్ సెన్సెస్. మరి తర్వాత 2021లో సెన్సెస్ తీసారా? లేదు. ఎందుకు తీయలేదు? ఆ టైంలో కోవిడ్ వచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ తీయలేదు. బట్ ప్రెసెంట్ తీస్తూ ఉన్నారు. లైక్ 2027 March 31 డెడ్ లైన్ పెట్టుకొని అప్పటి వరకు డేటాను కలెక్ట్ చేసి ఫర్దర్గా మేబీ జూన్లో డేటా రిలీజ్ చేస్తారు. అంటే 2027కి సెన్సెస్ వస్తుంది మనకి. బట్ మనం ఇంకా అప్పటికి పోలేదు కదా, బిఫోర్ దట్ ఉన్నాం కాబట్టి మనకి రీసెంట్ టైమ్స్లో ఉన్నటువంటి సెన్సెస్ అథెంటికేటెడ్ సెన్సెస్ వచ్చేసి 2011 సెన్సెస్. సో ఆ రెలవెంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేద్దాం. ఇక దాంతోపాటు రెలవెంట్ మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని ఉంటుంది, ఆ డేటాను కూడా యాడ్ చేసి నేను చెప్తాను. సో దీంతో పాపులేషన్ కంప్లీట్ అవుతుంది. ఇక దాని తర్వాత ఫర్దర్గా మనకు వెళ్తే ట్రాన్స్పోర్టేషన్ అంటాం. వాట్ ఈస్ ద ట్రాన్స్పోర్టేషన్? తెలుగులో రవాణా అని అంటాం. లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ అంటాం. సో ట్రాన్స్పోర్టేషన్లో మనకి టైప్స్ ఉన్నాయి, గెస్ చేస్తారా? వాట్ ఆర్ ద టైప్స్? లైక్ రోడ్ వేస్ అంటాం, ఎయిర్ వేస్ అని అంటాం, వాటర్ వేస్ అని అంటాం, రైల్వేస్ అని అంటాం. టోటల్గా 4 టైప్స్ ఉంటాయి. బట్ ఈ 4 టైప్స్ అవి కాకుండా నేను సపరేట్ క్లాసిఫికేషన్ ఉంటుంది, లైక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ల్యాండ్, వాటర్, ఎయిర్. సో భూమిపైన వెళ్ళేటువంటివి, నీటిలో వెళ్ళేటువంటివి, గాలిలో వెళ్ళేటువంటివి. సో ఈ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది. సో చేసి నేను దాంట్లో ల్యాండ్ పైన వెళ్ళే దాంట్లో ఐ కెన్ సే దట్ అగైన్ 3గా డివైడ్ చేశాను. ల్యాండ్ పైన ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఏముంది? రోడ్వేస్, రైల్వేస్, థర్డ్ వన్ గెస్ చేయండి. బాగా ఇప్పుడు న్యూస్లో ఉంటా ఉంది పైప్ లైన్స్. పైప్ లైన్ కూడా ల్యాండ్ పైన పోతుంది కదా, అంటే ల్యాండ్ పైన పోని, ల్యాండ్ కింద పోని, బట్ ల్యాండ్ పైన పోతుంది కదా పైప్ లైన్స్, గ్యాస్ పైప్ లైన్స్. సో ఆ ఆస్పెక్ట్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో అక్కడ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ప్రతి దాని గురించి కూడా రెలవెంట్లో స్కీమ్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఉడాన్ అనేటువంటి స్కీమ్ చాలా ఇంపార్టెంట్. ఉడాన్ అనేటువంటి స్కీమ్ సంబంధించి, దాని తర్వాత ఇదే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి సాగరమాల, భారత్మాల మన బడ్జెట్లో పెట్టారు. సో బడ్జెట్లో పెట్టినటువంటి అంశాలు సాగరమాల, భారత్మాల. దాని తర్వాత ఐ కెన్ సే దట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అని అంటాం, డిఎఫ్సి అని అంటాం. సో బడ్జెట్ 2026లో పెట్టారు ఇవన్నీ కూడా. సో బడ్జెట్ తీసుకొని 2026 బడ్జెట్లు ఏదైతే పెట్టారో సో దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాడ్ చేసి చెప్తాను. సో బడ్జెట్, నాట్ ఓన్లీ బడ్జెట్, సోషల్ ఎకనామిక్ సర్వే తీసుకుంటాను. సో సోషల్ ఎకనామిక్ సర్వేలో జోగ్రఫీ రెలవెంట్ ఏముంటుందో అది యాడ్ చేస్తాను.
బడ్జెట్కి సంబంధించి రిలవెంట్ డేటా ఏముందో దాన్ని యాడ్ చేస్తాను, యాడ్ చేసుకుని చెప్పుకుంటూ వస్తాను. అంటే మన క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు సపరేట్గా సోషల్ ఎకనామిక్ సర్వే చదవాల్సిన అవసరం లేదు. ఏదైతే మన జోగ్రఫీకి ఇంపార్టెంట్ ఉందో అది మొత్తం కూడా నేను యాడ్ చేసుకుంటూ వచ్చేస్తాను. బడ్జెట్ 2026 చెప్తాను, సోషల్ ఎకనామిక్ సర్వే 2025 చెప్తాను. సో ఈ రెండే కదా మనకు అప్డేటెడ్ ఉంది. సో ఇవి యాడ్ చేసుకుంటూ వచ్చేస్తాను. ఇంకా రీజనల్ చెప్పినప్పుడు, రీజనల్ జోగ్రఫీస్ చెప్పినప్పుడు రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటూ వచ్చేస్తాను. కరెంట్ డేటాని యాడ్ చేస్తాను. ఎందుకు కరెంట్ డేటా యాడ్ చేయాలి అంటే వాటిపైనే క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే గతంలో జరిగినవి ఎప్పుడు కూడా క్వశ్చన్స్ రావు. సో ఏదైతే ఆ ఇయర్లో రిలీజ్ అయిన బడ్జెట్ కానీ సోషల్ ఎకనామిక్ సర్వే కానీ ఏదైతే ఉందో సో దాని నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అవి యాడ్ చేసుకుంటూ వస్తాం. ఇంకా దీంతో మనకి ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ చేస్తాం. తర్వాత చాప్టర్ వచ్చేసి కమ్యూనికేషన్ అని అంటాం. సో కమ్యూనికేషన్ అంటే వాట్ ఈస్ కమ్యూనికేషన్? వాట్ ఈస్ కమ్యూనికేషన్? సమాచారం అనేటువంటిది. సో సమాచారం అంటే కమ్యూనికేషన్. సో దీనిలో మనం ఏం చేస్తుంటాం? వాట్ ఈస్ కమ్యూనికేషన్? సమాచారం అంటే ఒక ఇన్ఫర్మేషన్ని ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి మనం ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం. దీంట్లో రకాలు ఉంటాయి మళ్ళీ. లైక్ 1-to-1 కమ్యూనికేషన్ ఉంటుంది, 1-to-many కమ్యూనికేషన్ ఉంటుంది. సో 1-to-many కమ్యూనికేషన్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ మాస్ కమ్యూనికేషన్ అంటాం. సో 1-to-1 కమ్యూనికేషన్ ఏమంటాము అంటే 1-to-1 కమ్యూనికేషన్ ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటాం. సో ఆస్పెక్ట్స్లో దానికి సంబంధించిన డేటా అంతా కూడా డిస్కస్ చేస్తాను. ఇక దానికి సంబంధించి పోస్ట్ ఆఫీస్కి సంబంధించి, పోస్టులకు సంబంధించి ఇటీవల కొత్త టెక్నాలజీ ఒకటి వచ్చింది, డీజీపిన్ అని అంటాం. సో డీజీపిన్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తాను. క్లియర్? సో ఇది మనకి సిలబస్ డిస్కస్ చేయబోయేవి. సో ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్ని కూడా స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, యాజ్ వెల్ యాజ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తుంటాను. దాంతోపాటు ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తూ ఉంటాను. క్లియర్? సో ఇది మనకు జోగ్రఫీకి సంబంధించిన ఓవర్ వ్యూ. ఒకసారి సిలబస్ ఎవరైనా గ్రూప్ 1 రాస్తారా? ఇప్పుడు అందరూ ఏపీపీఎస్సీ గ్రూప్ 2నా? మొత్తం గ్రూప్ 2. యూపీఎస్సీ కూడా రాస్తారు కదా, గ్రూప్ 1 కూడా రాస్తారు కదా. సో రాస్తారు కాబట్టి సో మన క్లాసెస్ అనేవి ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో అవి ఓన్లీ గ్రూప్ 2 ఓరియంటేషన్లో కాకుండా గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం. లైక్ మీరు యూపీఎస్సీ కూడా క్లియర్ అయి ఉంటే మెయిన్స్ కూడా యూజ్ అయ్యే కంటెంట్ ఏదైతే ఉందో సో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. లైక్ ప్రిలిమ్స్ డిస్క్రిప్షన్లోనో మెయిన్స్ని కవర్ చేస్తూ డిస్కస్ చేద్దాం. ఇన్ డీటెయిల్గా మనం క్లాసెస్ నేర్చుకుందాం. సో ఈ మధ్యలో మీకు ఏదైనా లెందీ అనిపించిన ఆర్ఎల్స్ అర్థం కాకపోయినా యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్. ఏ విషయమైనా కూడా నన్ను అడగవచ్చు, నేను చెప్తాను. క్లియర్? సో ముందుగా ఒకసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి సిలబస్ మన ఏదైతే మనకి నోటిఫికేషన్లో పెట్టి ఉన్నారో సో దాని గురించి ఒకసారి చూద్దాం. మరి ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్కి సిలబస్ మారిద్దా? ఇది పాత నోటిఫికేషన్, 2023లో వచ్చిన నోటిఫికేషన్. ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్కి సిలబస్ మారుతుందా? ఏపీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా మారదట. సో మారదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. కాబట్టి ఏదైతే మనకి పాత నోటిఫికేషన్లో 23 నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ఇప్పుడు ఉండబోతా ఉంది. సో కాబట్టి సిలబస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మారే అవకాశం లేదు. ఆల్రెడీ మనకి బోర్డు నుంచి కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. సో అందుకోసం పాత సిలబస్ని చూద్దాం ఇక్కడ. లైక్ మనకి ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే లైక్ దీంట్లో గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకుంటే గ్రూప్ 2లో మనకేముంటుందండి? ప్రిలిమ్స్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుందా? ఇంటర్వ్యూ ఏం లేదు. గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూ అయితే ఏం లేదు. గ్రూప్ 1కి అయితే ఉంది, బట్ గ్రూప్ 2కి అయితే లేదు. సో ఓన్లీ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి? వీ హ్యావ్ 1 పేపర్. ఆ 1 పేపర్ వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుంది. సో 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది. సో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? 150 క్వశ్చన్స్ ఇస్తారు. సో టైం ఎంత ఉంటుంది? 150 మినిట్స్ ఉంటుంది అన్నట్టు. క్లియర్? లైక్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ 150 ఇస్తారు. డ్యూరేషన్ 150 మినిట్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 ఉంటాయి. అంటే 150 150 150. ఇది ప్రిలిమ్స్లో ప్యాటర్న్. అయితే ఈ 150 మార్క్స్కి సంబంధించి ఇటీవల ఏం చేశారు అంటే యాజ్ పర్ పాత నోటిఫికేషన్ ప్రకారం 5 కేటగిరీస్గా విడగొట్టారు. ఇది అంతకుముందు ఎప్పుడు కూడా చేయలేదు, బట్ 2023లో ఫస్ట్ టైం చేయడం. ప్రిలిమ్స్ పేపర్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ పేపర్ని 5 పార్ట్స్కి విడగొట్టి ప్రతి పార్ట్కి కూడా
పర్టికులర్ మార్క్స్ ఇచ్చారు, 30 మార్క్స్ ఇచ్చారు. సో 5 పార్ట్స్, 5 into 30 150 మార్క్స్ ఇచ్చారు. సో ఇది ఎప్పుడు కూడా జరగలేదు, బట్ ఇప్పుడు ఫస్ట్ టైం జరగటం, అంటే లాస్ట్ నోటిఫికేషన్ జరగటం. సేమ్ అదే ఇప్పుడు కూడా సెకండ్ టైం రిపీట్ అవుతుంది. సో అయితే ఈ 150 మార్క్స్కి పార్ట్స్ మనం తీసుకుంటే చెప్తారా? వాట్ ఆర్ ది పార్ట్స్? ఫస్ట్ పార్ట్ చూద్దాం. జియోగ్రఫీకి 30 మార్క్స్ ఇచ్చారు. ఖచ్చితంగా జియోగ్రఫీ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ రాబోతున్నాయి, పక్కాది, దాంట్లోకి చేంజ్ అనేది లేదు. నెక్స్ట్ సొసైటీ అనుకుందాం, ఇండియన్ సొసైటీ 30 మార్క్స్. దాని తర్వాత హిస్టరీ 30 మార్క్స్. ఇంకా కరెంట్ అఫైర్స్కి ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్కి ఎన్ని మార్క్స్ అలొకేట్ చేయాల, బట్ ఇప్పుడు అలొకేట్ చేశారు. సో 30 మార్క్స్ అలొకేట్ చేశారు. అంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా 30 మార్క్స్ అనేటువంటివి రాబోతా ఉన్నాయి. క్లియర్? నెక్స్ట్ ఇంకొక పార్ట్ అండి, మెంటల్ ఎబిలిటీ అని అంటాం. వి కాల్ ఇట్ as మెంటల్ ఎబిలిటీ అని అంటాం. సో మెంటల్ ఎబిలిటీ కూడా 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా 150 మార్క్స్ని 5 పార్ట్స్కి ఈ విధంగా విడగొట్టేశారు. ఒక్కొక్క పార్ట్కి 30 మార్క్స్, ఈచ్ పార్ట్ నుంచి 30 క్వశ్చన్స్ని ఇవ్వబోతున్నారు, విచ్ క్యారీస్ 30 మార్క్స్. సో దానిలో మనం డిస్కస్ చేయబోయేది జియోగ్రఫీని మనం డిస్కస్ చేసుకుంటాం. ద రిమైనింగ్ థింగ్స్ అంటే మీకు ద రిమైనింగ్ ఫ్యాకల్టీ విల్ కమ్ అండ్ డిస్కస్ విత్ యూ. దీనిలో డూ యూ హ్యావ్ నెగిటివ్ మార్క్స్? నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా? డెఫినెట్లీ. వాట్ విల్ బి ద నెగిటివ్ మార్క్? 1/3. సో 1/3 నెగిటివ్ మార్క్ అనేటువంటిది ఉంటుంది. అంటే లైక్ వచ్చినటువంటి ఒకవేళ ఆన్సర్ పెట్టి రాంగ్ అయితే వచ్చినటువంటి మార్క్స్ నుంచి 0.333 మార్క్స్ రిమూవ్ చేస్తారు, అంటే వచ్చిన దాని నుంచి తీస్తారు. పెట్టి రాంగ్ అయితే, అది ఒకవేళ అటెంప్ట్ చేయకుండా ఉంటే ఏముండదు, తీసేది ఉండదు, ఇచ్చేది ఉండదు. బట్ అటెంప్ట్ చేసి రాంగ్ అయితే మాత్రం 0.33 మైనస్ చేస్తారు. సో అదొక నెగిటివ్ మార్క్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఆఫ్టర్ ద ప్రిలిమ్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్ మెయిన్స్. సో ఇక్కడ ఏపీపీఎస్సికి సంబంధించి మెయిన్స్లో 2 పేపర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారు. పేపర్ 1 యాజ్ వెల్ యాజ్ పేపర్ 2 అని యాడ్ చేశారు. పేపర్ 1 అంతా కూడా ఏముంటుంది అంటే, పేపర్ 1లో లైక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హిస్టరీ ఉంటుంది, అంటే ఏపీ హిస్టరీ కవర్ చేస్తారు. ఇక్కడ పేపర్ 1లో ఫస్ట్ పార్ట్లో ఏపీ హిస్టరీని కవర్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ పార్ట్ ఉంటుంది. ఈ సెకండ్ పార్ట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి లైక్ భారత రాజ్యాంగం అనేటువంటిది ఎలా ఉంది, భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం సెకండ్ పార్ట్లో. మరి ఫస్ట్ పార్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే లైక్ హౌ మెనీ మార్క్స్ విల్ బి దేర్? 1-2 అని ఇచ్చారు, 75 ఉంటాయి. సో దీనిలో పేపర్ 1లో పార్ట్ ఏకి 75 క్వశ్చన్స్ 75 మార్క్స్, అండ్ పార్ట్ 2లో అంటే లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది పేపర్ 1కి సంబంధించింది. నెక్స్ట్ అదే రోజున ఎగ్జామ్ పెడతారు పేపర్ 2. సో పేపర్ 2లో అగైన్ పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1లో వచ్చేసి ఇండియా యాజ్ వెల్ యాజ్ ఏపీ ఎకానమీని ఉంటుంది. పార్ట్ 1లో 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటాయి. అండ్ పేపర్ 2లోనే పార్ట్ 2 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. సో దీనికి కూడా 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ ఉందా? ఎస్, 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంది. సో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. సో అది మనకి ఏపీపీఎస్సికి సంబంధించి, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన అంశాలు. ఇప్పుడు నౌ వి విల్ సీ అబౌట్ ద సిలబస్ ఆఫ్ టీజీపీఎస్సి. సో చూసారా టీజీపీఎస్సి సిలబస్? సో టీజీపీఎస్సి సిలబస్ ఎన్ని పేపర్స్ ఉంటాయి అంటే లైక్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. మళ్ళీ టీజీపీఎస్సిలో మెయిన్స్ లేదు, ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని ప్రిలిమ్స్ అనుకోండి, మెయిన్స్ అని అనుకోండి, ఓన్లీ 1 స్క్రీనింగ్ ఎగ్జామినేషన్. సో దానిలో మనకి టీజీపీఎస్సి గ్రూప్ 2లో 4 పేపర్స్ ఇచ్చున్నారు. లైక్ పేపర్ 1 తీసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది పేపర్ 1. సో అది 150 క్వశ్చన్స్ ఇస్తారు 150 మార్క్స్కి. నెక్స్ట్ పేపర్ 2 చూసుకుంటే పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఉంది. హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, సొసైటీ ఉంది. సో దీనిలో లైక్ సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో ఇండియా అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన హిస్టరీ మనం డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్, లైక్ ఇండియన్ పాలిటీని మనం రిఫర్ చేస్తాం. ఆ నెక్స్ట్ వచ్చేసి లైక్ సోషల్ స్ట్రక్చర్ కానీ, ఇష్యూస్ కానీ, పబ్లిక్ పాలసీస్, అంటే నథింగ్ బట్ ఇండియన్ సొసైటీ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం పేపర్ 2లో. మొత్తంగా 3 పార్ట్స్ కలిపి
ఒక్కొక్క పార్ట్కి 50 మార్క్స్ కేటాయించారు. అంటే 50 క్వశ్చన్స్ రాబోతున్నాయి ప్రతి పార్ట్ నుంచి. అంటే 150 క్వశ్చన్స్ ఇస్తారు. 150 మార్క్స్కి. టైం అయితే ఎంతండి? 2.5 hours. అంటే 150 minutes అన్నట్టు. ఇక పేపర్ 3 తీసుకుంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో దీనిలో తీసుకుంటే ఇండియన్ ఎకానమీ ఉంది, అండ్ దీంట్లోనే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఉంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అని పేపర్ 3లో మెన్షన్ చేశారు. పేపర్ 4 తీసుకుంటే పేపర్ 4లో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో దానిలోనే మనకి ద ఐడియా ఆఫ్ తెలంగాణ మొబిలైజేషన్ ఫేజ్ అండ్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇలా ఈ విధంగా మనకి పేపర్ 4లో పెట్టారు. ఇది కూడా 150 క్వశ్చన్స్, 150 minutes, 150 మార్క్స్ అయితే ఉంటుంది. దీనిలో మనకి జియోగ్రఫీ ఎక్కడ ఉంది? పేపర్ 1లో ఉంటుంది జియోగ్రఫీ. సో పేపర్ 1లో తీసుకుంటే పేపర్ 1లో ఇదంతా కూడా సిలబస్, లైక్ కరెంట్ అఫైర్స్, అది రీజనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. సెకండ్ పార్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు అవి. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో జనరల్ సైన్స్లో ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. సో ఈ ఫోర్త్ పార్ట్ని నేను డీల్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ దిస్ ఫోర్త్ పార్ట్. ఈ ఫోర్త్ పార్ట్ ఏదైతే ఉందో సో దాన్ని నేను డిస్కస్ చేయబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పార్ట్ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ. సో 3 పార్ట్లు కూడా నేను హ్యాండిల్ చేస్తాను. నెక్స్ట్ 6th హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. 7 సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. 8th వన్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈ పాలసీస్ అనేవి నేను జియోగ్రఫీ చెప్పేటప్పుడు సందర్భాన అనుసారం చెప్పుకుంటూ వస్తాను. నెక్స్ట్ 9th వచ్చేసి సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ అంట. సో రైట్స్, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ 9th. 10th వచ్చేసి సేమ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది, లైక్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. 11th వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్. సో జస్ట్ అది మనకు ఒక 10th క్లాస్ స్టాండర్డ్లో బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఇది మనకి సిలబస్ యొక్క ఓవర్ వ్యూ అంతా కూడా. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? డూ హ్యావ్ ఎనీ డౌట్స్ రెలవెంట్ టు ది సిలబస్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇది ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ 2 స్టాండర్డ్లో స్పెసిఫిక్ పాయింట్స్ ఇచ్చారు. లైక్ దీనిలో ద అర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సో అర్త్ అనేటువంటిది సోలార్ సిస్టంలో ఉందా? ఈజ్ అవర్ అర్త్ ఈస్ పార్ట్ ఆఫ్ సోలార్ సిస్టమ్? ఎస్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్త్ ఎలా ఫామ్ అయింది, సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది అనేది ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్ అని అంట. లైక్ ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్, ఇది చేంజ్ అవుతుంది. సో ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్. సో ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్. సో అర్త్కి ఇంటీరియర్ ఉంటుందా? ఉంటుంది. ఎక్స్టీరియర్ ఉంటుందా? ఎక్స్టీరియర్ ఉంటుంది. సో అర్త్ యొక్క ఇంటీరియర్ ఏదైతే ఉందో సో దానిలో ఒక లేయర్స్ ఉంటాయి. మేజర్గా మనం తీసుకుంటే 3 layers ఉంటాయి. వీ హ్యావ్ 3 layers. ఫస్ట్ లేయర్ ట్రై చేస్తారా? వాట్ ఈస్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ది అర్త్? క్రస్ట్. అక్కడ నుంచి కిందకు పోతే మ్యాంటిల్. అండ్ అగైన్ ఇఫ్ యూ గో ఇన్సైడ్ ఆఫ్ దట్ కోర్ ఉంటుంది. దానిలోనే టైప్స్ అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ ఉంటుంది. క్లియర్? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్లో ఉన్నటువంటి లైక్ క్రస్ట్లో ఏ టైప్ ఆఫ్ మినరల్స్, మెటీరియల్స్ ఉంటాయి, డెన్సిటీ వేరియేషన్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ రాక్స్ ఫామ్ అవుతాయి అనేది క్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ అక్కడ నుంచి క్రస్ట్ నుంచి లోపల పోతే మ్యాంటిల్ ఉంటుంది. ఆ మ్యాంటిల్కి క్రస్ట్కి మధ్య ఒక లేయర్ ఉంటుంది. కెన్ యూ గెస్ దట్? దెర్ వాజ్ అ లేయర్ కాల్డ్, దెర్ ఈస్ అ లేయర్ ఇన్ బిట్వీన్ క్రస్ట్ యాజ్ వెల్ యాజ్ మ్యాంటిల్. అర్థమైందా? ద నేమ్ ఆఫ్ ది లేయర్ వాజ్ ఆస్ట్రోస్ఫియర్ అని అంటాం. సో ఆస్ట్రోస్ఫియర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఆస్ట్రోస్ఫియర్ అనేటువంటిది ఒక మోల్టన్ మెటీరియల్. ఇట్ వాజ్ లైక్ మనకి మీకు హనీ ఐడియా ఉందా? సో హనీ ఎలా ఉంటుంది? థిక్గా ఉంటుందా, లైక్ వాటర్ ఫామ్లో ఉంటుందా? ఇట్ విల్ బి సమ్ థిక్. మనకి ఆముదం ఎలా ఉంటుందో హనీ కూడా అలానే ఉంటుంది. సో ఆ విధంగానే ఆస్ట్రోస్ఫియర్ లేయర్ కూడా ఆ విధంగానే ఉంటుంది. సో అది ఆ విధంగా విస్కస్గా లేదంటే ఒక సెమీ సాలిడ్గా ఉండటం వల్ల ఈ రోజున ఇండియా అనేటువంటిది యూరోప్ ఏషియాతో కలిసి ఉంది. ఆ విధంగా ఆస్ట్రోస్ఫియర్ అనేటువంటిది లేకుండా ఉంటే
ఈ రోజున ఇండియా అనేటువంటిది ఎక్కడ ఉండేది? ఆఫ్రికాతో, అంటార్టికాతో, అదేవిధంగా ఆస్ట్రేలియాతో కలిసి ఉండేవాళ్ళం. పాయింట్ అర్థమైందా? అంటే దీన్ని బట్టి ఒకప్పుడు ఇండియా అనేటువంటిది ఎక్కడ ఉండేది? ఆఫ్రికాతో కలిసి, ఆఫ్రికా, అంటార్టికా, ఆస్ట్రేలియాతో కలిసి ఉండేవాళ్ళం ఒకప్పుడు. అది నేను చెప్తాను, నేను దానికి రెలవెంట్ థియరీస్ నేను చెప్తాను. సో ఈ రోజున ఇండియా వచ్చి ఎక్కడ జాయిన్ అయింది? యూరోప్, ఏషియా ప్లేట్కి, దాని ప్లేట్స్ అని అంటాం. సో దాని దగ్గర ఉంది. ఒకప్పుడు అదే ఇండియా వచ్చి ఆఫ్రికాతో కలిసి ఉంది అన్నట్టు. సో గతంలో మనం ఆఫ్రికన్స్, దాదాపు ఒక 225 మిలియన్ ఇయర్స్ క్రితం మనం ఆఫ్రికన్స్ అన్నట్టు. ఈ రోజున ఏషియన్స్. ఒకప్పుడు ఆఫ్రికన్ కాంటినెంట్స్, ఆఫ్రికాతో ఉండేవాళ్ళం. ఈ రోజున ఏషియాతో ఉన్నాం. ఫస్ట్ టైం వింటున్నారా? ఫస్ట్ టైమా తెలుసా ఆల్రెడీ? ఫస్ట్ టైం. ఒకప్పుడు మనం ఆఫ్రికన్స్ అన్నట్టు. ఈ రోజున ఇండియన్స్, నథింగ్ బట్ ఏషియన్స్ అయి ఉన్నాం. సో దానికి సంబంధించి ఇంకా ఫ్యూచర్లో ఏషియన్స్ కాస్త యూరోపియన్స్ అయినా సందేహపడాల్సిన అవసరం లేదు. పాయింట్ అర్థమైందా? సో ఈరోజు మనం ఏషియన్ కాంటినెంట్లో ఉన్నాం. ఫ్యూచర్లో మనందరం కూడా యూరోపియన్స్ అవ్వచ్చు, అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్? సో అది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్తాను ఫర్దర్గా. నెక్స్ట్ కోర్. ఇదే ఇంటీరియర్ ఆఫ్ అర్త్లో కోర్ అనేటువంటి ఒక లేయర్ ఉంటుంది. కోర్, CORE, కోర్ అని అంటాం. సో కోర్లో 2 రకాలు ఉంటాయి. లైక్ అవుటర్ కోర్ అని అంటాం, యాజ్ వెల్ యాజ్ ఇన్నర్ కోర్ అని చెప్తూ ఉంటాం. సో రెలవెంట్లో డెన్సిటీ వేరియేషన్ ఏంటి, ఏ మెటీరియల్స్ ఉంటాయి అక్కడ, సో అది ఎందుకు లిక్విడ్లో ఉంది, అది ఎందుకు సాలిడ్లో ఉన్నది అనేది డిస్కస్ చేద్దాం. ఆ రెలవెంట్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాం మీతో. ఇప్పుడు ఏదైతే ఒక టాపిక్ చెప్తా ఉన్నామో ఆ టాపిక్ సంబంధించి UPSCలో వచ్చిన PYQs కానీ, APPSCలో వచ్చిన PYQs కానీ, TGPSలో వచ్చిన PYQs కానీ ఆ రెలవెంట్ టాపిక్లో డిస్కస్ చేసుకుంటూ వస్తాం. క్లియర్? సో ఎందుకు మనం PYQs చేయాలి? వై వీ హ్యావ్ టు సాల్వ్ ద PYQs? బికాస్ టు నో ది పల్స్ ఆఫ్ ద బోర్డ్. ఏదైతే మనకి బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నామో సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో తెలిస్తేనే కదా మనం మన ప్రిపరేషన్ని మనం మౌల్డ్ చేసుకోగలం. మరి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనకు ఎలా తెలుస్తుంది? బై సాల్వింగ్ PYQs. సో కాబట్టి ప్రతి టాపిక్కి సంబంధించి రెలవెంట్లో ఉన్న PYQs, అది UPSC కావచ్చు, APPSC కావచ్చు, TGPSC కావచ్చు, సమ్ అదర్ రెలవెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, నేను డిస్కస్ చేసుకుంటూ వస్తాను. నెక్స్ట్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫ్యూచర్స్ అండి. సో అర్త్ పైన మనకి మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి. లైక్ వన్ ల్యాండ్ ఫార్మ్ తీసుకుంటే హిమాలయస్ అని అంటాం. హిమాలయస్ అనేవి దాని యొక్క ల్యాండ్ ఫార్మ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ల్యాండ్ ఫార్మ్. సో ఆ హిమాలయస్ అనేవి ఎలా ఫార్మ్ అయినాయి, హౌ ద హిమాలయస్ వర్ ఫార్మ్డ్ చెప్తారా? గెస్ చేస్తారా? ఇప్పుడు ఈ రోజున ఉన్న హిమాలయస్ ఒకప్పుడు ఉన్నాయా? ఒకప్పుడు. ఈ రోజున ఉన్నటువంటి హిమాలయాలు ఏవైతే ఉన్నాయో ఉన్న ప్లేస్లో ఒకప్పుడు తెతిత్ సీ అనేటువంటిది ఉండేది. పాయింట్ అర్థమైందా? సో ఈ రోజున ఏదైతే హిమాలయాలు ఉన్నాయో ఈ హిమాలయాలు రీసెంట్గా ఫామ్ అయినాయి. దాదాపు 65 మిలియన్ ఇయర్స్ క్రితం ఫామ్ అయినాయి. సో హిమాలయాల కంటే ముందు అక్కడ ఒక సముద్రం ఉంది అన్నట్టు. ఆ సముద్రం పేరే తెతిత్ సీ అన్నట్టు. సో ఆ రెలవెంట్లో అసలు హిమాలయాలు ఎలా ఫామ్ అయినాయి, ఈ రోజున హిమాలయాల యొక్క ఎత్తు పెరుగుతూ ఉంది. మీరు కరెంట్ అఫైర్స్లో విని ఉంటారు. లైక్ ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఇంక్రీజింగ్, ద హైట్ ఆఫ్ హిమాలయస్ ఆర్ ఇంక్రీజింగ్, ద ఫోల్డింగ్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్ ఇంక్రీజింగ్ అని మీరు కరెంట్ అఫైర్స్లో చదివి ఉంటారు. ఎందుకంటే లాస్ట్ మంత్ కూడా దానికి సంబంధించిన న్యూస్ ప్రింట్ వచ్చింది. సో కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం స్టాటిక్ ఇన్ఫర్మేషన్, అంటే లైక్ అసలు హిమాలయాల ఆరిజిన్ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఈ రోజున ఎందుకు ఎత్తు పెరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను చెప్తాను. ఇక దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే హిమాలయాల యొక్క హైట్ పెరగడం వల్ల మనకేమొస్తూ ఉంది గెస్ట్ చేయగలరా? హిమాలయ ప్రాంతాల్లో ప్రకంపనలు రావడం వల్ల ఏమొస్తూ ఉంది? ఆ చుట్టూ ఉన్నటువంటి దేశాలలో అర్త్క్వేక్స్ వస్తూ ఉన్నాయి. సో అర్త్క్వేక్స్ రావడానికి రీజన్స్ ఏంటి? కొన్ని ప్రాంతాల్లో మనకి ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి. సో ల్యాండ్ అనేటువంటిది ఏదైతే ఉందో ల్యాండ్ కదిలి పడుతూ ఉంది, కొండ చర్యలు విరిగి పడుతూ ఉన్నాయి. సో ఆ ఆస్పెక్ట్లో రెలవెంట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకుందాం. ఇంకా ల్యాండ్ ఫార్మ్స్లోనే మనకి లైక్ ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి. లైక్ హిమాలయస్తో కాకుండా అవి కాకుండా ఐలాండ్స్ అని అంటాం. సో ఐలాండ్స్ అనేవి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయండి? వెర్ యూ కెన్ ఫైండ్ ఐలాండ్స్? లక్షద్వీప్ యాజ్ వెల్ యాజ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్ అనేవి రెండు సేమా డిఫరెంటా? సేమ్ ఐలాండ్సా? సేమ్గా ఫామ్ అయినాయా డిఫరెంటా? డిఫరెంట్ అంటే ఇన్ వాట్ వే? సో ఏ విధంగా రెండు ఐలాండ్స్ అనేవి డిఫరెంట్? ఎస్, లక్షద్వీప్ అనేవి
కోరల్ ఐలాండ్. సో కోరల్ ఐలాండ్ అంటే పగడపు దిబ్బలు అని అంటాం. కోరల్ ఐలాండ్ పగడపు దిబ్బలు. సో లైక్ వాట్ ఈస్ కోరల్ ఐలాండ్? ద ఐలాండ్ విచ్ ఇస్ ఫార్మ్డ్ డ్యూ టు కాల్షియం కార్బోనేట్. సో ఏ ప్రాంతం అయితే కాల్షియం కార్బోనేట్ ద్వారా ఏర్పడుతుందో దాన్ని మనము కోరల్ ఐలాండ్ అని అంటాం. సో అట్లా లక్షద్వీప్ అనేటువంటిది కోరల్ ఐలాండ్. దాని పక్కన ఉన్న ఇక్కడ చూస్తున్నాం మీరు అండమాన్ నికోబార్. ఆ ఐలాండ్ ఏమి? వాట్ ఈస్ దట్ ఐలాండ్? ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. కాదు, అవి వాల్కనిక్ ఐలాండ్స్ అన్నట్టు. సో అగ్నిపర్వత విస్ఫోటనం ద్వారా ఏర్పడినవే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఒకప్పుడు అగ్నిపర్వతం ఉన్నటువంటివి. సో అక్కడ అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం జరిగింది. సో దానివల్ల మనకు ఐలాండ్స్ ఫామ్ అయినాయి. క్లియర్? సో మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం అంతా కూడా. నెక్స్ట్ ఇదే ల్యాండ్ ఫామ్స్ లో కొన్ని ఇంకా మనకి ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి. లైక్ పెనిన్సులర్ ప్లాట్యూ అని అంటాం. సో లైక్ పెనిన్సులర్ ప్లాట్యూ మనకి సౌత్ ఇండియాలో ఏదైతే ఉందో ట్రయాంగిల్ షేప్ ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దాంట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. పెనిన్సులర్ ప్లాట్యూలోనే వి హ్యావ్ సమ్ పార్ట్స్ లైక్ తెలంగాణ ప్లాట్యూ అని చెప్పేసి, డెక్కన్ ప్లాట్యూ అని చెప్పేసి, అండ్ ఆఫ్టర్ దట్ చోడా నాగ్పూర్ ప్లాట్యూ అని, షిల్లాంగ్ ప్లాట్యూ అని అట్లా పార్ట్స్ ఉంటే పార్ట్స్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లైమేట్. నెక్స్ట్ వన్ ఇస్ దట్ క్లైమేట్. సో నెక్స్ట్ వన్ ఇస్ దట్ క్లైమేట్. సో క్లైమేట్ వెదర్ రెండు ఫినామినాస్ ఉంటాయి. సో క్లైమేట్ వెదర్ ఒకటేనా కాదా? క్లైమేట్ వెదర్ మీరు రెండు తరచుగా వింటుంటారు. సో న్యూస్ చూసినప్పుడు న్యూస్లో ఒక రిపోర్ట్ వస్తుంటుంది. క్లైమేట్ రిపోర్టా వెదర్ రిపోర్టా? వెదర్ రిపోర్ట్ వస్తుంది. సో తరచుగా రోజు వింటూనే ఉంటారు. న్యూస్ చూస్తే కనుక రోజు మనం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్లో కూడా రెలవెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో ఆ రెలవెంట్లో క్లైమేట్ వెదర్ సేమా డిఫరెంటా? డిఫరెంట్. సో ఇన్ వాట్ వే? క్లైమేట్ అనేది సీజన్స్ అంటే మారుతుంటుందా? ప్రతి సీజన్ క్లైమేట్ మారుతుందా? క్లైమేట్ సీజన్ వెదర్ సేమా డిఫరెంట్? సో నేను చెప్తాను ఇన్ డీటెయిల్గా, తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మనకి అట్మాస్ఫియర్ ఉంటుంది. సో అట్మాస్ఫియర్ అంటే ఏమై ఉండొచ్చు? వాట్ ఈజ్ అట్మాస్ఫియర్? మనపై లేదా మన చుట్టూ ఉన్నటువంటి ఒక పొర. సో దాన్నే వాతావరణం అంటాం. అట్మాస్ఫియర్ వాతావరణం అని అంటాం. సో ఈ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఎలా ఫామ్ అయింది, దీనిలో ఎన్ని రకాల గ్యాసెస్ ఉన్నాయి, ఉంటే వాటి యొక్క పర్సంటేజ్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. ఇక దాని తర్వాత ఇదే అట్మాస్ఫియర్లో లేయర్స్ ఉంటాయి. దాన్నే ఆవరణం అంటాం. సో వాతావరణ ఆవరణాలు అని అంటాం. సో దీనిలో మళ్ళీ అగైన్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. లైక్ అట్మాస్ఫియర్లోనే లైక్ అర్త్కి దగ్గర ఉన్నది పైన, ఇప్పుడు మనం వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఆవరణం, దాన్ని ట్రోపోస్ఫియర్ అని అంటాం. క్లియర్? వి కాల్ ఇట్ అస్ ఆవరణం, ట్రోపోస్ఫియర్ అని అంటాం. సో ట్రోపోస్ఫియర్ నుంచి ఇంకా పైకి వెళితే ఒక లేయర్ వస్తుంది, ఆవరణం, స్ట్రాటోస్ఫియర్ అని అంటాం. అక్కడ నుంచి కొంచెం పైకి పోతే మీజో ఆవరణం. అక్కడ నుంచి ఇంకా పైకి పోతే థర్మోస్ఫియర్ అని అంటాం. సో ధర్మ ఆవరణం లేదా దాన్నే ఐనోస్ఫియర్ గా కూడా మనం పిలవచ్చు. థర్మోస్ఫియర్ ని వి కెన్ కాల్ ఇట్ యాజ్ ఐనోస్ఫియర్ అని అంటాం. సో ఐనోస్ఫియర్ అని ఎందుకు అంటాము అంటే అక్కడ అయాన్స్ అనేటువంటివి విడిపోతాయి. లైక్ క్యాటయాన్స్ గానో యానియాన్స్ గానో విడిపోతాయి. సో అందుకే థర్మోస్ఫియర్ ని ఐనోస్ఫియర్ గా పిలుస్తూ ఉంటాం. ఇంకా థర్మోస్ఫియర్ నుంచి పైకి పోతే అగైన్ ఇఫ్ యూ క్రాస్ థర్మోస్ఫియర్ వాట్ వి విల్ గెట్ ఎక్సోస్ఫియర్. దాన్ని బాహ్య ఆవరణం అంటాం, ఎక్సోస్ఫియర్. సో అట్లా ఎక్సోస్ఫియర్ దానికి సంబంధించి ఏ లేయర్లో ఆ లేయర్ యొక్క ఇంపార్టెన్స్ ఏముంది, ఆ లేయర్కి సంబంధించి ఇంపార్టెంట్ PYQs ఏమొచ్చున్నాయి అనేవి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఓషన్ వాటర్స్, సముద్రానికి సంబంధించినటువంటి అంశం. ఓషన్ వాటర్ సముద్రానికి సంబంధించిన అంశం అన్నట్టు. లైక్ సముద్రము ఎక్కడెక్కడ ఉన్నాయండి? లైక్ ఓషన్, సీ సేమా డిఫరెంటా? ఓషన్ అనేది సీ అనేది డిఫరెంటా సేమా? డిఫరెంట్. ఇన్ వాట్ వే డిఫరెంట్ అంటే ఎలా డిఫరెంట్? ఓషన్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఓషన్స్ వీ హ్యావ్ ఆన్ ది ఎర్త్? 7 or 5? 5 ఓషన్స్. కాంటినెంట్స్ ఎన్ని ఉన్నాయి? 7 కాంటినెంట్స్. 7 కాంటినెంట్స్ ఉన్నాయి, 5 ఓషన్స్ ఉన్నాయి. సో 7 కాంటినెంట్స్, 5 ఓషన్స్. 5 ఓషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి?
అనేది మనం డిస్కస్ చేద్దాం. మరి 5 ఓషన్స్కి కనెక్షన్ ఉందా, ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుందా, లేకపోతే దానికి సపరేట్ ఫెన్సింగ్ వేసుకొని ఉంటాయా? ఇప్పుడు పసిఫిక్ ఓషన్కి అట్లాంటిక్ ఓషన్ ఫెన్సింగ్ అని ఉందా మధ్యలో? లేదు, ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక ప్రపంచంలో ఒక మూల ఏదైనా జరిగితే, ప్రపంచంలో ఒక ప్రాంతంలో ఏదైనా జరిగితే దాని ఇంపాక్ట్ అనేటువంటిది మిగిలిన దేశాలపైన ఉంటుందా లేదా? డెఫినెట్లీ ఉంటుంది. ఉంటుంది అనడానికి ఒక ఉదాహరణ చెప్తారా? గ్యాస్, ఆఫ్ కోర్స్. ఇంకా అంటే లైక్ క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఇప్పుడు ప్రపంచంలో సముద్రంలో ఒక చిన్న మార్పు జరిగితే దాని మార్పు అనేటువంటిది ప్రపంచ దేశాలపైన ఉంటుందా? ఉంటుందంటే ఉంటుంది అన్నాం. సో దానికి రెలవెంట్లో మీరు ఇటీవల కరెంట్ అఫైర్స్లో నేర్చుకున్న అంశం ఏమైనా ఉందా? ఇస్ దర్ ఎనీ ఇన్ఫర్మేషన్? ఎల్ నినో అని విన్నారా పేరు? ఎల్ నినో, లానినా, ఎల్ నినో, లానినా. మీకు ఒక 2 months బ్యాక్ న్యూస్ పేపర్లో వచ్చి ఉంటుంది. లైక్ IMD had designated 2026 as ఎల్ నినో ఇయర్ అని న్యూస్ వచ్చి ఉంటుంది. సో న్యూస్ పేపర్లో ఏమొచ్చి ఉంటుంది, ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వారు 2026 సంవత్సరాన్ని ఎల్ నినోగా ప్రకటించారని న్యూస్ పేపర్లు చదివి ఉంటారు. రోజు చదివి వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో అంటే అక్కడ ఎల్ నినో అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎల్ నినో? ఏమై ఉండొచ్చు చెప్తాను దాన్ని కూడా. సో ఎల్ నినో అంటే జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎల్ నినో అంటేనేమో వర్షం రాదని అర్థం. ఎల్ నినో అంటే వర్షం రాదు. సో వర్షం రానప్పుడు ఏముంటుంది, ఎండలు ఎలా ఉంటాయి, ఎక్కువ ఉంటాయని అర్థం. అంటే 2026ని ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వారు ఎల్ నినో సంవత్సరంగా ప్రకటించారు. అంటే ఈ సంవత్సరం వర్షపాతం అనేటువంటి తక్కువ, అదేవిధంగా ఎండలు అనేటువంటి ఎక్కువ. సో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా లేదా? ఎండలు విపరీతమైన టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంకా మే నెలలో ఉష్ణోగ్రతలు దాదాపుగా 48-50 దాకా కూడా రీచ్ అవుతుంటాయి. చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండబోతా ఉన్నాయి. సో ఎందుకు? ద రీజన్ ఈస్ దట్ ఎల్ నినో అనేటువంటి ఒక ఫినామినా. సో దాని ఆస్పెక్ట్స్ క్లాస్లో ఎల్ నినో ఎలా ఫామ్ అవుతుంది, ఎల్ నినో ఫామ్ అవడానికి గల కారణాలు ఏంటి, ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది, అక్కడ ఫామ్ అవడం వల్ల భారతదేశం పైన ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి అనేవి డిస్కస్ చేద్దాం. ఎల్ నినోకి ఆపోజిట్ గా లానినా అని ఉంటుంది. ఎల్ నినో అంటే వర్షాలు పడవు, లానినా అంటే మరి ఏమో ఉండొచ్చు, వర్షాలు పడతాయి. సో లానినా అంటే వర్షాలు పడతాయి. ఒకవేళ ఈ సంవత్సరముని IMD వాళ్ళు లానినా సంవత్సరంగా ప్రకటించారు అంటే ఈ సంవత్సరము వర్షాలు అత్యధికంగా పడతాయని అర్థం అన్నట్టు. సో అప్పుడు రైతులు ఏం చేసుకోవచ్చు, ఎక్కువ సాగు చేసుకోవచ్చు, పంటలను ఎక్కువగా పండించుకోవచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయాలి ఇక్కడ. ఇక నెక్స్ట్ అక్కడ నుంచి మనకి వాటర్ బాడీస్లో, సముద్రాలలో టైడ్స్ వస్తూ ఉంటాయి. సో టైడ్ అంటే వాట్ ఈస్ అ టైడ్? టైడ్ వేవ్స్, కరెంట్స్ ఒకటా డిఫరెంటా? టైడ్, వేవ్స్ అండ్ కరెంట్స్ బోత్ సేమా డిఫరెంటా? డిఫరెంట్ ఇన్ వాట్ వే? సేమ్ అంటానికి ఏంటి అంటే ఈ 3 కూడా నీటిలో వస్తాయి. టైడ్స్ అయినా, వేవ్స్ అయినా, కరెంట్స్ కూడా నీటిలో వస్తాయి. నెక్స్ట్ డిఫరెంట్ అంటానికి, టైడ్స్ అనేవి భూమి, సూర్యుడు, చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల వస్తాయి టైడ్స్ అనేవి. సో అలలని అంటాం. సో భూమి, సూర్యుడు, చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల హై టైడ్స్, లో టైడ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వేవ్స్ అని అంటాం. సో వేవ్స్ ఎందుకు వస్తుంటాయి? విండ్ వల్ల. సో విండ్ వలన వేవ్స్ అనేటువంటి అలలు అనేటువంటి ఇట్లా కిందకి పైకి లెగుస్తూ ఉంటాయి. దాన్ని వేవ్స్ అని అంటాం. మరి కరెంట్స్ అంటే తెలుగులో వీటిని ప్రవాహాలని అంటాం. కరెంట్స్ అనేవి ప్రవాహాలని అంటాం. సో ఇది కూడా మనకి వాటర్ బాడీస్లో, సముద్రంలో వస్తుంటాయి. బట్ ఈ ప్రవాహాలు అనేటువంటివి చాలా స్లోగా ఒకే దిశలో వెళ్తూ ఉంటాయి. టైడ్స్ ఏమో అన్ని దిశలలో వెళ్తూ ఉంటాయి, వేవ్స్ కూడా అన్ని దిశలలో వెళ్తూ ఉంటాయి. బట్ కరెంట్స్ అనేటువంటి ఒకే పర్టికులర్ దిశలో ప్రయాణిస్తూ ఉంటాయి. దాన్ని ప్రవాహాలని అంటాం. సో ప్రవాహాలు కూడా వీ హ్యావ్ 2 types. వన్ ఈజ్ చెప్తారా? కోల్డ్ కరెంట్స్ అండ్ వామ్ కరెంట్స్. అట్లా కరెంట్స్లో 2 రకాలు ఉంటాయి. కోల్డ్ కరెంట్స్ అని ఉంటాయి, ఇన్ ద సిమిలర్ వే వామ్ కరెంట్స్ అని ఉంటాయి. సో వాటికి సంబంధించి ఎక్కడ వామ్ కరెంట్స్ పుడతాయి, ఎక్కడ కోల్డ్ కరెంట్స్ ఉన్నాయి, వాటి ప్రభావం ఏంటి అనేటువంటిది డిస్కస్ చేద్దాం. లైక్ చిన్న క్లూ ఇస్తాను. లైక్ కరెంట్స్లో ఒక కరెంట్ ఉంటుంది, దాన్ని పెరు కరెంట్ అని అంటాం, లేదా దాన్ని హంబోల్ట్ కరెంట్ అని అంటాం. సో హంబోల్ట్ కరెంట్ అనేటువంటిది వేడిగా ఉంటాయి,
అంటే ఈ హంబోల్ట్ కరెంట్ అనేటువంటిది ఒక సంవత్సరం ఏమో చల్లగా ఉంటుంది, కోల్డ్ కరెంట్గా ఉంటుంది, ఇంకొకసారి వామ్ కరెంట్గా మారుతుంది. ఒకవేళ ఈ పెరు కరెంట్ అనేటువంటిది వామ్ కరెంట్గా ఉష్ణ ప్రవాహంగా ఉంటే ఏమవుతుంది చెప్పగలరా? భారతదేశంలో వర్షాలు రావు. అదే పెరు అనేటువంటి కరెంట్ ఏదైతే ఉందో అది కనుక చల్లగా ఉంటే భారతదేశంలో వర్షాలు వస్తాయి. క్లియర్? సో ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించి, ఇండియాకి సంబంధించిన ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్, క్లైమేట్, ఇండియాకి సంబంధించి, ఏపీకి సంబంధించి. ఇక డ్రైనేజ్ వ్యవస్థ అంటే వాట్ ఈస్ డ్రైనేజ్ సిస్టమ్? రివర్స్ అన్నట్టు, అండర్ గ్రౌండ్ లో ఉండే డ్రైనేజ్ కాదు, బట్ ఇది రివర్స్ అన్నట్టు. సో రివర్స్ కి సంబంధించి వీ హ్యావ్ 2 types ఆఫ్ రివర్స్. హిమాలయన్ రివర్స్ అని అంటాం, ఇదే సిమిలర్ వే పెనిన్సులర్ రివర్స్ అని అంటాం. వాళ్ళు అదే రివర్స్ సిస్టమ్ ని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అంటాం అండ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని పిలుస్తూ ఉంటాం. సో వాటికి సంబంధించిన క్లాసిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ సాయిల్స్, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, యాజ్ వెల్ as తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ వెజిటేషన్ అంటే ఏమై ఉండొచ్చు? వాట్ ఈస్ వెజిటేషన్? వెజిటేషన్. సో వెజిటేబుల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వి గెట్ ఫ్రమ్ ప్లాంట్స్, సమ్ వి విల్ గెట్ ఫ్రమ్ ట్రీస్. సో అట్లా వెజిటేషన్లో ఏం చేస్తామంటే లైక్ ప్లాంట్స్, ట్రీస్ని దాన్ని మనం వి కాల్ ఇట్ యాజ్ ఫారెస్ట్ అని అంటాం. చాలా వెజిటేషన్ కింద ఫారెస్ట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, సో ఎన్ని రకాల ఫారెస్ట్లు ఉన్నాయి, ఎక్కడ ఫారెస్ట్లు ఉన్నాయి, ఆ ఫారెస్ట్లో ఏ జంతువులు ఉంటూ ఉన్నాయి, ఏ చెట్లు ఉంటూ ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. అది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ ద సిమిలర్ వే ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అక్కడ నుంచి న్యాచురల్ హజార్డ్స్ అని అంటాం. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశం. ఇది సపరేట్ నేను సబ్జెక్ట్ కింద చెప్తాను. సో డిఎం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి లేదా విపత్తు నిర్వహణ. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, లైక్ విపత్తు నిర్వహణలో విపత్తులు ఉంటూ ఉన్నాయి. లైక్ మనకి న్యాచురల్గా వచ్చేటువంటి విపత్తులు, ఆర్టిఫిషియల్గా అంటే హ్యూమన్ మ్యాడ్ లైక్ మ్యాన్ మేడ్ వాళ్ళు వచ్చేటువంటి విపత్తులు. ఎగ్జాంపుల్ చెప్తారా? వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్? అర్త్క్వేక్స్, సహజంగా వచ్చేటువంటి విపత్తులు, అర్త్క్వేక్స్. ఇంకా సునామీస్, ఫ్లడ్స్, ఇంకా ల్యాండ్ స్లైడ్స్, ఇంకా సైక్లోన్స్, న్యాచురల్గా వచ్చేటువంటి డిజాస్టర్స్. సో హ్యూమన్ మేడ్ వల్ల లేదా మనిషి వలన వచ్చేటువంటి డిజాస్టర్స్ అఫ్ కోర్స్ అనుకోవచ్చు సాయిల్ ఎరోజన్, ఇంకా లోకల్ గ్లోబల్ వార్మింగ్, అవును, ఇంకా ఆయిల్ స్పిల్స్ అని అంటాం. ఇక అక్కడ నుంచి మనకేమవుతుందంటే క్లౌడ్ బర్స్ట్, మనిషి వల్ల వస్తూ ఉంటుంది, మనిషి చేసేటువంటి కార్యక్రమాల వల్ల వస్తూ ఉంటాయి. క్లౌడ్ బర్స్ట్, మేఘ విస్ఫోటనం. సో ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క మ్యాన్మేడ్ డిజాస్టర్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ దీనికి సంబంధించి మేనేజ్మెంట్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక చట్టం ఉంటుంది, దాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అని చెప్తూ ఉంటాం. సో ఆ చట్టం అనుసరించి భారతదేశంలో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. లైక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. చైర్మన్ ఎవరు ఉండొచ్చు? సెంట్రల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సిమిలర్ గా స్టేట్ లో చూసుకుంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. చైర్మన్ ఎవరు ఉండొచ్చు? సీఎం ఉంటారు. వాళ్ళు జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. చైర్మన్ ఎవరు ఉండొచ్చు? కలెక్టర్, ఆ జిల్లా యొక్క కలెక్టర్. మండల్ లెవెల్లో ఎవరుంటారండి? ఎంఆర్ఓ ఉంటారు. ఎంపీడీఓ కాదు, ఎంఆర్ఓ. సో మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఆయన తహసీల్దార్ అని అంటాం. మరి ఎందుకు తహసీల్దార్ ఉంటారు? ఎంపీడీఓ ఉండొచ్చు కదా, ఎంపీడీఓ కూడా అదే మండల్ ఆఫీసర్ కదా, మరి ఎంపీడీఓ ఉండొచ్చు కదా, ఎందుకు ఎంఆర్ఓని పెట్టారు? ఎంఆర్ఓ పెద్ద కాదు, ఎంపీడీఓ గ్రూప్ 1 ఆఫీసర్ కదా. ఎంపీడీఓ అవ్వాలంటే గ్రూప్ 1 మనం క్లియర్ చేయాలి. ఎంఆర్ఓ గ్రూప్ 2 కదా. డెసిగ్నేషన్ పరంగా ఎంపీడీఓ పెద్ద మండల్లో, ఆయన గ్రూప్ 1 ఆఫీసర్, ఈయన గ్రూప్ 2 ఆఫీసర్. మరి ఎందుకు రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారు? ఎంఆర్ఓని అథారిటీ చైర్మన్గా పెట్టారు.
ల్యాండ్ గురించి కాదు. జనరల్గా మనకి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ విపత్తు నిర్వహణని బాధ్యతలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. పని అర్థమైంది కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే విపత్తు నిర్వహణ బాధ్యతలను రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారు. సో కాబట్టి ఇప్పుడు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఎంఆర్ఓనా ఎంపీడీఓనా? ఎంఆర్ఓ. కాబట్టి ఎంఆర్ఓకి ఇచ్చారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు, ఆయన ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన? రెవెన్యూకా లేకపోతే దేనికోసం? మేజర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ అతను. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చేటువంటి వ్యక్తి. అఫ్ కోర్స్ ఆయన అన్ని డిపార్ట్మెంట్స్ని మానిటరింగ్ చేస్తారు, చేసినప్పటికీ కూడా ఈ బిలాంగ్స్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనమాట. సో కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇనిషియల్గా కలెక్టర్ని ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకొచ్చారు ఈ సర్వీస్ని? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వెంట్స్, ఐసిఎస్ సర్వీసెస్ని తీసుకొచ్చారు. ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు ఎందుకు కలెక్టర్లను తీసుకొచ్చారు అంటే ల్యాండ్ రెవెన్యూని, భూమి యొక్క శిస్తుని కలెక్ట్ చేయడానికి తీసుకొచ్చారు వీళ్ళని. సో అంటే రెవెన్యూని, ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయడానికి తీసుకొచ్చారు. అంటే లైక్ కలెక్టర్లు అందరూ కూడా రెవెన్యూ సర్వీస్ పరిధిలో ఉండేటువంటి వాళ్ళు అన్నట్టు. సో అందుకోసం జిల్లా స్థాయిలో రెవెన్యూ వాళ్ళకి అధికారం ఇచ్చారు, మండల స్థాయిలో రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి తహసీల్దార్కి అధికారం ఇచ్చారు. మరి గ్రామాల్లో విలేజెస్లో ఎవరు? విఆర్ఓ అఫ్ కోర్స్. కాకపోతే సర్పంచ్ అన్నట్టు, ఎందుకంటే పొలిటికల్ పవర్ ఉంది కదా ఇక్కడ. పొలిటికల్ పవర్ ఉంటే పొలిటీషియన్కే ఇస్తారు. ఇప్పుడు సెంట్రల్లో తీసుకుంటే జనరల్గా రెవెన్యూ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వాలి. పిఎం ఉన్నారు కదా, పొలిటికల్ పవర్ ఉంది కదా, కాబట్టి పిఎంకి ఇచ్చారు అక్కడ. స్టేట్లో తీసుకుంటే చీఫ్ సెక్రటరీ లేదా రెవెన్యూకి సంబంధించినటువంటి కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వాలి. ఇవ్వట్లేదు కదా, పొలిటీషియన్ ఉన్నారు కదా, సీఎం. కాబట్టి అట్ ద సేమ్ టైం విలేజ్లో కూడా పొలిటీషియన్ ఉన్నారు కదా, ఎవరైనా ఆ ఊరి యొక్క సర్పంచ్. అట్లా సర్పంచ్ అనేట ఆయన మనకు విలేజ్ లెవెల్లో కన్సర్న్ అథారిటీ చైర్పర్సన్గా ఉంటారు. సో ఆ సర్పంచ్కి సపోర్ట్ చేయాల్సింది ఎవరు? హెల్ప్ చేయాల్సింది ఎవరు? విఆర్ఓ చేయాలి. ఎవరైతే ఉన్నారో పంచాయతీ సెక్రటరీ ఉన్నారో ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, ఆయన ఏ డిపార్ట్మెంట్? ఆయన పంచాయతీ డిపార్ట్మెంట్ ఆయన. సో అక్కడ ఉన్నటువంటి ఒక సచివాలయం అంటాం, ఇప్పుడు ఏపీలో సచివాలయం అంటాం లేదా పంచాయతీ ఆఫీస్ అని అంటాం. సో ఆ పంచాయతీ ఆఫీస్కి అఫీషియల్గా హెడ్ అయితే పంచాయతీ సెక్రటరీ. బట్ పంచాయతీ సెక్రటరీ ఏ డిపార్ట్మెంట్ అయినా? పంచాయతీ రాజుకు సంబంధించిన ఆయన. సో కాబట్టి ఆయన ఈ డిజాస్టర్ సంబంధించి ఆయన సంబంధం ఉంటుంది. సో ఎవరికి సంబంధం ఉంటుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందినటువంటి విఆర్ఓ ఎవరైతే ఉంటారో ఆయన కన్సర్న్ పర్సన్ అన్నట్టు. క్లియర్? సో ఈ హైరార్కీ మనం నేర్చుకుంటాం ఫర్దర్గా. నేను ఇవన్నీ కూడా టైం తీసుకొని ఫస్ట్ క్లాస్లో ఎందుకు చెప్తున్నాను అంటే యూ విల్ గెట్ ద ఐడియా. సో మనం ఏమి నేర్చుకోబోతున్నాం అనేది ముందుగా ఒక ఐడియా వస్తుంది. సో ఐడియా ఉంటే ఐడియాని మనం ఏం చేయొచ్చు? ఫర్దర్గా ఎక్స్పాన్షన్లో తీసుకెళ్ళవచ్చు. సో అందుకోసం నేను ఇనిషియల్గా టైం తీసుకొని ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. తర్వాత మీకు సబ్జెక్ట్ అనేది క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంకా దీనిలోనే మనకి ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అని మెన్షన్ చేశారు. సో దానిలో లైక్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు అనేటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి విస్తీర్ణం ఎలా ఉంది, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి. సో లైక్ వ్యవసాయానికి సంబంధించి ఏ ప్రాంతంలో ఏ ల్యాండ్ సాగులో చేస్తూ ఉంటాం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని రిలవెంట్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లైక్ మేజర్ ఇండస్ట్రీస్ అని అంటాం. సో ఇండస్ట్రీస్ అనేవి కూడా మనకి రకరకాల ఇండస్ట్రీస్ ఉంటాయి. చెప్తారా? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్? క్లాసిఫికేషన్లో మనం నేర్చుకుంటాం. సో ఏముండొచ్చు ఇండస్ట్రీస్లో టైప్స్? వాట్ ఆర్ ద టైప్స్ దట్ వీ హ్యావ్? సో అఫ్ కోర్స్ అవి కూడా కరెక్టే, ఆ క్లాసిఫికేషన్ కూడా కరెక్టే. ఇంకా ట్రై చేయండి. అది ఎంఎస్ఎంఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వేరు, అది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా రా మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గెస్ చేయండి. ఇండస్ట్రీస్ అనేవి రా మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఉండొచ్చు? లైక్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని అంటాం. సో అగ్రికల్చర్ పైన డిపెండ్ అయినటువంటి ఇండస్ట్రీస్ ఏమేమి డిపెండ్ అయి ఉన్నాయి అగ్రికల్చర్ పైన? కాదు, అగ్రికల్చర్ ప్రొడక్ట్ పైన డిపెండ్ అయిన ఇండస్ట్రీస్ ఆఫ్ ఎస్ కాటన్ ఇండస్ట్రీ, జూట్ ఇండస్ట్రీ, ఇంకా షుగర్ ఇండస్ట్రీస్, లేస్ ప్యాకెట్లు తయారు చేస్తుంటారు కదా, కుర్కురే లేస్లు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్,
అవి టొబాకో ఇండస్ట్రీస్, సిగరెట్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ పైన డిపెండ్ అయినవి. సో అట్లా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని అంటాం. తర్వాత ఇంకా ఇండస్ట్రీస్ ఏమున్నాయి, మైనింగ్ పైన డిపెండ్ అయిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. లైక్ మైనింగ్ పైన డిపెండ్ అయిన ఇండస్ట్రీస్ అంటే లైక్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అని, అల్యూమినియం ఇండస్ట్రీ అని, కాపర్ ఇండస్ట్రీ అని, స్టీల్ ఇండస్ట్రీ అని, అలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక అదొక క్లాసిఫికేషన్. దాని తర్వాత కెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో కెమికల్ ఇండస్ట్రీస్ చెప్తారా? కెమికల్ ఇండస్ట్రీస్ తను చెప్పిన ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ. సో ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ నథింగ్ బట్ కెమికల్ ఇండస్ట్రీనే కదా. ఇంకా అలా కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, పాలిమర్ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా కెమికల్ బేస్డ్లోకి వస్తూ ఉంటాయి. సో అలా విధంగా క్లాసిఫికేషన్ డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ. ఇక దాని తర్వాత ఇదే ఇండస్ట్రియల్ చాప్టర్లో లొకేషనల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఉంటుంది. లొకేషనల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే మనం ఒక పరిశ్రమను పెట్టాలి అంటే మైండ్లోకి ఏమేమి తెచ్చుకుంటాం అంటే లైక్ ఏ అంశాలను ఇండస్ట్రీస్ ప్రభావితం చేస్తూ ఉంటాయి, అదేవిధంగా ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకొని ఇండస్ట్రీలను పెట్టాలి అనేది పాయింట్ ఇక్కడ నేర్చుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ట్రై టు గెస్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ వీ కన్సిడర్ బిఫోర్ ఎస్టాబ్లిషింగ్ ఎనీ ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్లీ వాటర్ కావాలి, ట్రాన్స్పోర్టేషన్ చూస్తాం, మార్కెట్ చూస్తాం, రా మెటీరియల్ చూస్తాం, స్కిల్డ్ మ్యాన్ పవర్ చూస్తాం, క్యాపిటల్ చూస్తాం, లేబర్ చూస్తాం, ఇంకా ఎలక్ట్రిసిటీ చూస్తుంటాం, గవర్నమెంట్ పాలసీస్ చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం ఒక ఇండస్ట్రీ పెట్టేదాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. క్లియర్? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చెప్పాము ఆల్రెడీ. సో ట్రాన్స్పోర్టేషన్లో మేజర్గా 3 ఉంటాయి, 3లో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంక ఇదే ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్ స్కీమ్స్ భారతమాల, సాగరమాల అంటాం. 2026 బడ్జెట్లో కూడా దీని గురించి పెట్టారు. సో ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ కమ్యూనికేషన్, టూరిజం. వాట్ ఈస్ ద టూరిజం? తెలుగులో పర్యాటక రంగం అని అంటాం. సో పర్యాటక రంగం. సో ఆ పర్యాటక రంగంలో అంటే లైక్ ఆ టూరిజంలో మనం ఏం చేస్తాం? we will see the places, nothing but tourism, nothing but ఒక ప్రాంతానికి పోయి ఆ ప్లేస్ ని విజిట్ చేసి చూస్తూ ఉంటాం. ఇంకా అదే టూరిజం అంటాం. ఓకే, మరి టూరిజం అనేది ఇండస్ట్రీయా లేకపోతే సర్వీస్ సెక్టరా? ఇండస్ట్రీయా సర్వీసా? టూరిజం అనేది ఇండస్ట్రీయా సర్వీసా? ఎలా చెప్తారు ఇండస్ట్రీ అని? డబ్బులు సంపాదిస్తాం, మరి సర్వీస్లో కూడా డబ్బులు సంపాదిస్తాంగా. we will earn money త్రూ సర్వీస్ సెక్టర్ ఆల్సో. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, క్లాస్ చెప్తూ ఉన్నా, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నా, సర్వీస్ సెక్టర్. సో ఐఎమ్ గెటింగ్ పెయిడ్ ఫర్ దట్. ఐఎమ్ నాట్ గివింగ్ వెరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐఎమ్ గెటింగ్ పెయిడ్ ఫర్ దట్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాట్ ఎవర్ ద అమౌంట్ మేబీ, బట్ ఐఎమ్ గెటింగ్ పెయిడ్ ఫర్ దట్. అంటే సర్వీస్ సెక్టర్ నుంచి కూడా నాకు అమౌంట్ వస్తుంది కదా. చెప్పండి. ఇన్ జనరల్ టూరిజం అనేది సర్వీస్ సెక్టర్. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే టూరిజాన్ని ఇండస్ట్రీ సెక్టర్గా గుర్తించారు. టూరిజం అనేటువంటిది ఇట్ ఈస్ అ సర్వీస్ ఇన్ జనరల్గా, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిగ్నేట్ చేశారు. సో టూరిజాన్ని ఇండస్ట్రీగా గుర్తించారు. సో నౌ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియాస్ టూరిజం ఇస్ ఏ ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఎందుకు టూరిజాన్ని ఇండస్ట్రియల్ సెక్టర్గా గుర్తించింది? What is the reason behind that? Because if you designate an industry as an industrial sector, we can provide investment support. Clear? We can provide loans. We can provide investment support for that. అందుకోసమే ఈ టూరిజాన్ని ఇండస్ట్రీ పరిధిలోకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ ట్రేడ్ అని అంటాం. ట్రేడ్ అంటే వాట్ ఈస్ ద ట్రేడ్? వ్యాపారం ఆర్ వాణిజ్యం. సో వాట్ ఈస్ దట్? సో ఏం చేస్తాం దాంట్లో? వాట్ we will do? We will sell and buy goods and service. సో దాన్ని ట్రేడ్ అని అంటాం. సో ట్రేడ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, లైక్ డొమెస్టిక్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఆ డొమెస్టిక్ ట్రేడ్లో కూడా వన్ ఆఫ్ ది కాంపోనెంట్ బార్టర్ సిస్టమ్ అని అంటాం. విన్నారా పేరు? బార్టర్ సిస్టమ్. సో బార్టర్ సిస్టంలో ఏం చేస్తాం? వి విల్ ఎక్స్చేంజ్
ఓన్లీ గూడ్స్. బార్టర్ సిస్టంలో గూడ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం. మరి అది ఈ రోజున ఎందుకు మనం కంటిన్యూ చేయట్లేదు? లేదా ఆ బార్టర్ సిస్టమ్ రీప్లేస్ చేస్తే ఏ సిస్టమ్ తీసుకొచ్చాం? కరెన్సీ సిస్టమ్ తీసుకొచ్చాం. బార్టర్ సిస్టమ్ని మనం పక్కన పెట్టి కరెన్సీ సిస్టమ్ని తీసుకొచ్చాం. సో దానికి ఎందుకు తీసుకొచ్చాం, దాని ఆవశ్యకత ఏర్పడింది అనేది ఫర్దర్గా చూద్దాం మనం. నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్, దాన్నే మానవ అభివృద్ధి అని అంటాం. సో హ్యూమన్ డెవలప్మెంట్, మానవ అభివృద్ధి అంటే మానవుడు అభివృద్ధి చెందాడు అని చెప్పడానికి దేన్ని ఇండెక్స్గా తీసుకుంటాం? ఇప్పుడు నేను అభివృద్ధి చెందాను అని చెప్పడానికి ఏం మనం చూస్తాం? లేదా ఒక వ్యక్తి ఉన్నారు, సో తను అభివృద్ధి చెందాడు అని చెప్పడానికి ఏ ఫ్యాక్టర్స్ తీసుకొని చెప్తాం? హీ వాజ్ డెవలప్డ్ అని. వన్ ఈస్ ఎకానమీ, నథింగ్ బట్ దాన్ని పర్ క్యాపిటల్ అని అంటాం. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుంటే అభివృద్ధి చెందాడు అని అర్థం. ఇంకేముండాలి? లిటరేచర్, దాన్ని ఎడ్యుకేషన్ అంటాం. సో తాను మంచిగా చదువుకున్నాడు అనుకోండి, డెవలప్ చెందాడు అని అంటాం. ఇంకా హెల్త్, దాని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇస్ నథింగ్ బట్ హెల్త్. సో ప్రధానంగా మనం 3 ఫ్యాక్టర్స్ చూస్తాం. ఒక వ్యక్తి అనేటువంటిది అభివృద్ధి చెందాడు అంటే తను బాగా చదువుకొని ఉండాలి, హెల్దీ ఉండాలి, డబ్బులను సంపాదించాలి. సో 3 ఉంటేనే ఆ వ్యక్తి డెవలప్డ్, దట్ హ్యూమన్ బీయింగ్ వాస్ డెవలప్డ్ అని అర్థం అన్నట్టు. వీటిలో ఏది లేకపోయినా తను అభివృద్ధి చెందినట్ట కాదు. క్లియర్? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి మనకి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని అంటాం. సో దాన్ని ఎవ్రీ ఇయర్ కూడా UNDP వారు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో దానికి సంబంధించిన రీసెంట్ డేటా ఉంది. సో ఆ ఇండెక్స్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 116 ఉంది. సో రిలవెంట్లో కొంత డేటా మనం ఇక్కడ యాడ్ చేసుకుని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ డెమోగ్రాఫిక్స్. సో డెమోగ్రాఫిక్స్ అంటే వాట్ ఈస్ డెమోగ్రాఫిక్స్? నథింగ్ బట్ పాపులేషన్. సో పాపులేషన్ సంబంధించిన అంశాలు మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అర్బనైజేషన్. వాట్ ఈస్ అర్బనైజేషన్? పట్టణీకరణ అంటాం. అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ. సో పట్టణీకరణ అంటే నథింగ్ బట్ ఒక ప్రాంతంలో మోడర్న్ ఫెసిలిటీస్ని అందిస్తే దాన్ని పట్టణీకరణ అంటాం. సో దానికి సంబంధించి రిలవెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ స్కీమ్స్ డిస్కస్ చేసుకోవాలి. లైక్ వన్ స్కీమ్ గెస్ట్ చేస్తారా? పట్టణీకరణకు సంబంధించినటువంటి స్కీమ్స్ స్మార్ట్ సిటీ మిషన్. స్మార్ట్ సిటీ మిషన్. నెక్స్ట్ చెప్తారా? అర్బనైజేషన్ సంబంధించినవి రోడ్స్ వేయటం. సో రోడ్స్ వేయటం. ఇంకా మెట్రో సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ డెవలప్మెంట్ చేయటం. ఇంకా సిటీస్లో సీవరేజ్ ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉంచడం, డ్రింకింగ్ వాటర్ సప్లై చేయటం. సో ఇవన్నీ చేస్తే ఆ ప్రాంతం పట్టణీకరణ, అభివృద్ధి చెందింది అని అర్థం. సో పట్టణాలుగా మారిందని అర్థం. సో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ మైగ్రేషన్ అంటే వలసలు పోవటం. అంటే ప్రజలు ఎప్పుడు వలసలు పోవటమేనా, వచ్చేది ఉంటుందా? పోయేదే ఉంటుంది. ఎక్కడ పోతుంటారు? వర్క్ కోసం పోతుంటారు. ఎక్కడికి వెళ్తుంటారు? సో రూరల్ నుంచి అర్బన్కి వెళ్తారు. నెక్స్ట్ సిటీస్ కోసం. సో లైక్ మనకి ఇక్కడ మైగ్రేషన్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ మైగ్రేషన్, సెకండ్ వన్ ఈజ్ ఇమిగ్రేషన్ అంటాం. సో మైగ్రేషన్ అంటే పీపుల్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దట్ మూమెంట్ మే బి ఫ్రమ్ రూరల్ టు అర్బన్, urban to rural, urban to urban, and the similar way from one country to another country, like one state to another state, from state to other countries. So idanతా kuda migration. Immigration ante like people moving from some other place to the new place. So that is known as immigration. Valasa రావటం అని అంటాం. సో వలస రావడానికి రీజన్ ఏమో ఉండొచ్చు. వాట్ మైట్ బి ద రీజన్? ఎంప్లాయ్మెంట్. ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్, ఆఫ్ కోర్స్, కరెక్టే. ఎడ్యుకేషన్ ఆల్సో ట్రూ. మ్యారేజ్ వల్ల వలస వెళ్తుంటారా లేదా? ఎవరు పోతుంటారు? అబ్బాయి అత్తగారింటికి పోతారా? అమ్మాయి తన అత్తగారింటికి పోతుందా? ఇద్దరు కలిసి సిటీకి వెళ్తుంటారు, ఆఫ్ కోర్స్. సో లైక్ మ్యారేజ్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. సో మ్యారేజ్ వల్ల అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి పోవచ్చు. లేదు అంటే అమ్మాయి అబ్బాయి కలిసి
దే మే మూవ్ టు సమ్ అదర్ న్యూ ప్లేసెస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ పర్పస్. సో అట్లా మ్యారేజ్ అవగానే కొంతమంది ఇండియా నుంచి యుఎస్ఏకో లేదా పాకిస్తాన్కో ఆఫ్ఘనిస్తాన్కో పోతున్నారు ఎంప్లాయ్మెంట్ కోసం. సో అదొక రీజన్స్ చెప్పుకోవచ్చు. క్లియర్. సో ఆ ఆస్పెక్ట్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఇక దాని తర్వాత రేసెస్ ఉంటాయి. రైసెస్ ఇదే కాన్సెప్ట్స్ మళ్ళీ మీరు ఇండియన్ సొసైటీలో నేర్చుకుంటారు. ఇండియన్ సొసైటీలో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. లైక్ రేసెస్ అని, ట్రైబల్ గ్రూప్స్ అని. ఈ ట్రైబ్స్లో మళ్ళీ మనకి వి హ్యావ్ పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని ఉంటాయి. సో వాళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. రిలీజియన్ గ్రూప్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద రిలీజియన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా? హిందూ, ముస్లిమ్స్, సిక్, పార్సీస్, జైన్స్. సో అలా రిలీజియన్స్ ఉన్నాయి. ఇటీవల రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఏమైనా ఉందా? వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద జడ్జిమెంట్? కేస్ ఇంపార్టెంట్, పేరు ఇంపార్టెంట్. అది కాదు. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ పాస్ చేసింది. కేస్ నేమ్ ఇంపార్టెంట్. ఒక పాస్టర్ ఆయన ఆనంద్, చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కేస్ ఇంపార్టెంట్. మీకు ఇండియన్ పాలిటీలో నేర్చుకుంటారు, కేసెస్ చెప్తుంటారు. అట్లా మనకి కేసెస్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ కేసుకు సంబంధించింది ఏంటి అంటే చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఫైనల్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఏం పాస్ చేసింది అంటే, ఎవరైతే షెడ్యూల్ కాస్ట్ ఉంటారో, సో షెడ్యూల్ కాస్ట్లో ఉన్నటువంటి వారికి రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఎంత? ఆల్మోస్ట్ ఒక 15% రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి. సో ఆ షెడ్యూల్ కాస్ట్ ప్రకారం 15% రిజర్వేషన్ పొందడానికి ఎవరు అర్హులు అనేది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ద్వారా మనకు చెప్పింది, క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎవరన్నారు? హిందూస్, సిక్స్, బుద్ధిస్టులు అని చెప్పారు. సో ఎవరైతే ఈ రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వారు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎస్సీ రిజర్వేషన్. ఇంకా అది కాకుండా మిగిలినటువంటి వారు క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ కేటగిరీ కింద దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్స్ అని చెప్పారు. మరి ఆ క్రిస్టియానిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు రిజర్వేషన్కి ఎలిజిబుల్? బీసీలో సి కేటగిరీ కింద ఎలిజిబుల్ అవుతారు. సో ఒకవేళ ఎస్సీ అయి ఉండి గతంలో హిందువునో బుద్ధో సిక్ అయి ఉంటే వాళ్ళు ఎస్సీ కింద రిజర్వేషన్స్ అనుభవిస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక క్రిస్టియానిటీలోకి కనుక వెళితే రిలీజియన్ మార్చుకుంటే కనుక దే విల్ కమ్ అండర్ బీసీసీ. అప్పుడు ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్స్ అనేటువంటి కోల్పోతారని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ చెప్పింది. సో ఏ కేసులో? చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జడ్జిమెంట్ డెలివరీ చేసింది. సో అది న్యూస్లో ఉంది కాబట్టి దాని రెలవెంట్ ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. క్లియర్. సో ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అది చెప్తాను డేటా అంతా కూడా. నెక్స్ట్ ఇంకా లింగ్విస్టిక్ గ్రూప్స్ అంటే లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఇండియాలో? వాట్ ఆర్ ద లాంగ్వేజ్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా? ఓన్లీ 22, ఓన్లీ 144, 1653 దగ్గరలో ఉన్నారు. సో 1653 వరకు మనకి ఇండియాలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ వాటిలో మనకు తెలిసినవి ఎన్ని ఉన్నాయి? కొన్ని తెలుసు. సో ఆ కొన్ని ఏంటంటే జనరల్గా ఒక 22 లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ 22 లాంగ్వేజెస్ అని ఎట్లా తెలుసు అంటే అది ఆ 22 లాంగ్వేజెస్ అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ నెంబర్ 8 అని ఉంటుంది. సో షెడ్యూల్ నెంబర్ 8లో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా కాన్స్టిట్యూషన్ బాడీ ఏదైతుందో వాళ్ళు ఒక 22 లాంగ్వేజ్లను గుర్తించి దాన్ని ఆ షెడ్యూల్ 8లో పెట్టారు. సో దాన్ని షెడ్యూల్ లాంగ్వేజ్ అని అంటాం. సో ఈ రోజున మన భారతదేశంలో ఏ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఆ ఎగ్జామ్స్ని మనం ఈ షెడ్యూల్ లాంగ్వేజ్లో రాయొచ్చు. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, మెయిన్స్ ఈ 22 షెడ్యూల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఆన్సర్స్ రాయొచ్చు. క్లియర్. సో అదొక వెసులుబాటు. సో అవి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఫైనల్గా దిస్ ఇస్ ఓవర్ వ్యూ ఆఫ్ ద సిలబస్ అండి. సో అర్థమైంది కదా? సో డౌట్స్ ఏమైనా ఉన్నా నిర్మోహమాటంగా, అది ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా యూ కెన్ ఆస్క్ మీ. క్లియర్. సో ఇక్కడ కొంచెం మొహమాటం అనిపిస్తే క్యాబిన్లో ఉంటాను, యూ కెన్ డిస్కస్. సో కీప్ ద టైటిల్ ద అర్త్ వరల్డ్ జియోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ ద అర్త్ అండ్ ద యూనివర్స్. ద అర్త్ అండ్ ద యూనివర్స్ టైటిల్ పెట్టుకోండి. దిస్ ద టైటిల్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ వరల్డ్ జియోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్. సో వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ జాగ్రత్తగా వినాలి. కంప్లీట్గా అనాలిసిస్ చెప్తాను. బట్ రీజనల్ జియోగ్రఫీకి వచ్చేప్పటికి ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో అక్కడ అనాలిసిస్ ఏముండదు.
సో ఆ ఎనాలిసిస్ అంతా కూడా ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ చెప్పినప్పుడు చెప్తాం. ద అర్త్ అండ్ ద యూనివర్స్, ఇట్ ఈస్ అ చాప్టర్, న్యూ చాప్టర్ ఆఫ్ వరల్డ్ జియోగ్రఫీ. సో పెట్టుకున్న తర్వాత ఇక దానిలో రైట్ సమ్ డెఫినేషన్స్ like geography. So what is geography? సో భూగోళ శాస్త్రం అని పిలుస్తూ ఉంటాం. సో ఈ జియోగ్రఫీని ఒక 2 పదాలుగా విడగొట్టుకోవచ్చు. లైక్ జియో అని, దానే ద అర్త్ అని అంటాం. అండ్ గ్రఫీ, so graphy means the description. So graphy అంటే it is like description అంటాం. సో కంబైన్ చేయండి geography and కలిపితే. So if you mix both geography, 2 words like geo plus graphy, we get the description of the earth. So the description of the earth is known as geography. That is the point. So that is the point. So geo, the earth, graphy, the description. So geography, the description of the earth. So ఇది ఏ భాష అయి ఉండొచ్చు? It was taken from Greek language. It is a Greek word. So దానికి సంబంధించి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఉంది. So as per the famous person Eratosthenes. So Eratosthenes, he was a Greek scholar. So తన ప్రకారము geographyకి ఒక డెఫినేషన్ ఇచ్చారు. So I will write that definition. So his name was Eratosthenes. He was a scholar, he was a geographer, he was a scientist, belongs to Greek. So as per him, like geography is the study of earth and its features like landforms, climate, soil, etc. and the relationship in between human beings and its environment. క్లియర్? సో అది జోగ్రఫీ యొక్క డెఫినేషన్. సో యాజ్ పర్ ఎరటోస్థెనిస్. సో మీరు తెలుగు రాస్తారా? ఓకే. సో ఎరటోస్థెనిస్ ప్రకారం భూగోళ శాస్త్రము అంటే జియోగ్రఫీ. భూగోళ శాస్త్రము అంటే భూమిలో ఉన్నటువంటి భూమి యొక్క భూస్వరూపాలైన భూమి యొక్క భూస్వరూపాలు
భూమి యొక్క భూస్వరూపాలు, శీతోష్ణ స్థితి, శీతోష్ణ స్థితి, శీతోష్ణ స్థితి, మృత్తికలు, సాయిల్ అంటే మృత్తికలు, మృత్తికలు, మృత్తికలు వాటి గురించి మృత్తికలు మరియు అని రాసి మరియు మరియు మానవులకు మరియు పర్యావరణానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని, మరియు అని రాసి మానవులకు మరియు పర్యావరణానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను తెలుసుకోవటం అదే geography. Clear? So it is the meaning for geography. Like geography is the study of earth and its features like landforms, climate, soil, etc. and the relationship between human beings and its environment. So హ్యూమన్ బీయింగ్స్ కి, మానవులకు మధ్య వారి చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, పర్యావరణం ఏదైతే ఉందో సో దాని మధ్య ఉన్నటువంటి సంబంధాలను తెలుసుకుంటేనే జోగ్రఫీగా మనం చెప్తూ ఉంటాం. సో డెఫినేషన్ ఎవరు ఇచ్చారు? ఎరటోస్తనీస్ అని ఆయన ఇచ్చారు. సో అందుకు ఆయన్ని వీ కెన్ కాల్ హిమ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జోగ్రఫీగా పిలవచ్చు. లైక్ ఫాదర్ ఆఫ్ జోగ్రఫీ వాస్ ఎరటోస్తనీస్. ఫాదర్ ఆఫ్ జోగ్రఫీ వాస్ ఎరటోస్తనీస్. కింద రాసుకోవచ్చు వై, కింద రాయండి వై ఎరటోస్తనీస్ వాస్ known as father of geography. ఓన్లీ డెఫినేషన్ ఇస్తే చాలు కదా, ఇంకేదో ఒకటి ఉండాలి కదా. సో వై ఎరటోస్తనీస్ వాజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ జోగ్రఫీ. సో భూగోళ శాస్త్రానికి పితామహుడిగా మనం ఎందుకు పిలుస్తాం ఆయన్ని, ఎరటోస్తనీస్ని? గెస్ చేయండి, ఏమన్నా నాలెడ్జ్ ఉందా? సో ఎందుకు పిలుస్తాం? సో లైక్ పాయింట్స్ రాయండి, 1 by 1 చెప్తాను. Why we are calling him as father? One reason, like write 1 point rasi, he found the circumference of the earth. He found the circumference of the earth. He found the circumference of the earth by knowing the shadow of the earth. He found the circumference of the earth by knowing the shadow of the earth. సో భూమి యొక్క చుట్టుకొలతని కనుగొన్నటువంటి వ్యక్తి. సో ఎలా కనుగొన్నాడు? భూమి యొక్క నీడను తెలుసుకొని భూమి యొక్క చుట్టుకొలతను కనుక్కున్నాడు ఆయన. సో ఎలా అంటే భూమి యొక్క నీడ ఎలా తెలుస్తుంది మనకి? ఎక్కడ పడితే నీడ తెలుసుకున్నారు? సన్ పైన, మూన్ పైన. సో మన యొక్క అర్త్ అనేటువంటిది షాడో పడుతుంది కదా, సన్ పైన మేజర్గా లేకపోయినా బట్ మూన్ పైన ఉంటుంది. సో మూన్ పైన మన యొక్క అర్త్ యొక్క షాడోను ఫైండ్ అవుట్ చేసి దానివల్ల అర్త్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఉంటుందో కనిపెట్టారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, he introduced latitude and longitude system. So he అంటే ఎరటోస్తనీస్ ఆయన. సో he introduced latitude and longitude. So what is latitude? Latitude అక్షాంశం అని అంటాం. Latitude అంటే అక్షాంశం. Like it is latitude is a horizontal imaginary line. Longitude, what is longitude? రేఖాంశం, వర్టికల్ లైన్. సో ఇమాజినరీ వర్టికల్ లైన్. అంటే ఇవి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయా, నిజంగా ఉన్నాయా అర్త్ పైన? లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనేది నిజంగా అర్త్ పైన ఉన్నాయా? దెర్ వాజ్ నో లైక్ రియల్ ఎగ్జిస్టెన్స్. సో జస్ట్ అవి వాళ్ళు ఇమాజినరీగా ట్రీట్ చేస్తూ ఉన్నాం అంటే ఊహించుకుంటాం. సో ఇవన్నీ కూడా ఊహాజనిత రేఖలు అని అంటాం. సో ఎందుకు దాన్ని ఊహించుకున్నాం? దాని అవసరం ఏమొచ్చింది? ఊహించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? లైక్ లాటిట్యూడ్ ఎందుకు ఊహించుకున్నాం?
ఒక ప్లేస్ యొక్క లొకేషన్ అర్థం చేసుకోవడానికి లాటిట్యూడ్ ఊహించుకున్నాం. లాంగిట్యూడ్ ఎందుకు ఊహించుకున్నాం? టైం కోసం ఊహించుకున్నాం. క్లియర్, దట్ ఈస్ ద పాయింట్. సో నెక్స్ట్ ఫర్దర్ నేను చెప్తా ఇంకా, అంటే లైక్ లాటిట్యూడ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, లాంగిట్యూడ్ లో ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ he drawn వరల్డ్ మ్యాప్. తను ఏం చేశారు? వరల్డ్ మ్యాప్ ని డ్రా చేశారు. సో he was drawn వరల్డ్ మ్యాప్. ప్రపంచ పటాన్ని తొలిగా గీసినటువంటి వ్యక్తి ఆయన ఎరోడోస్తనీస్. ఆయన గీశారు ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి. సో అందుకోసమే ఇవన్నీ కూడా చేశారు కాబట్టి ఆయన మనం ఏమంటాం? ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీగా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకొక ఫాదర్ వస్తారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ ఎవరుండొచ్చు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ జేమ్స్ రన్నెల్. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ, లైక్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ, భారత భూగోళ శాస్త్ర పితామహుడు అని అంటాం. హిజ్ నేమ్ వాస్ జేమ్స్ రన్నెల్. ఇక్కడ చూడవచ్చు, జేమ్స్ రన్నెల్. హిజ్ నేమ్ వాస్ జేమ్స్ రన్నెల్. సో వై we are treating him as the father of Indian geography? The reason is that he has mapped Indian subcontinent. ఇక్కడ మీకు మ్యాప్ కనిపిస్తుంది చూసారా? ఆయన ఈ మ్యాప్ను వేసింది జేమ్స్ రన్నెల్. సో హీ వాజ్ అ బ్రిటిష్ సర్వేయర్. సో లైక్ బ్రిటిష్ ప్రాంతానికి చెందినటువంటి ఒక సర్వేయర్, మన భారతదేశంలో నివసించేవాళ్ళు. సో ఆయనే ఈ మ్యాప్ ఆఫ్ సబ్ కాంటినెంట్ ని డ్రా చేసినటువంటి వ్యక్తి, ఇండియన్ కాంటినెంట్ డ్రా చేసిన వ్యక్తి. ఇక అదే అతను ఈ యొక్క మనకి బెంగాల్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో, సో బెంగాల్ ప్రెసిడెన్సీ మ్యాప్ ను కూడా ఆయన డ్రా చేయడం జరిగింది, లైక్ ద బెంగాల్ అట్లాస్ అని అంటాం. సో లైక్ 1779లో తను డ్రా చేశారు. దాని తర్వాత 1783లో మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్ కూడా వారు డ్రా చేయడం జరిగింది. హిస్ నేమ్ వాజ్ జేమ్స్ రన్నెల్. సో మ్యాప్స్ డ్రా చేసినందుకు సో జేమ్స్ రన్నెల్ ని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీగా పిలుస్తూ ఉన్నాం. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ. క్లియర్, దట్ ఈస్ ద పాయింట్. సో హీ వాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ. డౌట్స్ ఏమైనా ఉందండి అండి ఇక్కడ వరకు? డూ హ్యావ్ ఎనీ డౌట్స్? సో ఇంకా ఫర్దర్గా మనం నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ లైక్ యూనివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం. సో యూనివర్స్ అంటే వాట్ ఈజ్ యూనివర్స్? విశ్వం అంటాం. సో విశ్వం ఎక్కడ దాకా ఉంటుంది? వాట్ ఈస్ ఇట్స్ లిమిట్? అనంతం. సో విశ్వం అనేటువంటిది ఇట్ వాజ్ అనంతం, ఇన్ఫినిటీ. సో దానికి బౌండరీ లేదు. సో మనం భూమి దాటి పైకి వెళ్ళే కొద్దిగా వస్తూనే ఉంటుంది. అది ఎంతవరకు ఎండ్ ఉంటుంది అనేది తెలియదు. ఎందుకు తెలియదు? మనం అంత ట్రావెల్ మనం ఏం చేస్తాం? పోనీ కనిపెట్టడానికి అంత హై ఎఫిషియెంట్ టెలిస్కోప్స్ మన దగ్గర ఉన్నాయా? లేవు కదా. సో కాబట్టి మనకు తెలిసిన దాని ప్రకారం, మన దగ్గర ఉన్న డివైస్ల ప్రకారం చూస్తే, ఆ డివైస్ ప్రకారం ఎంత దూరం చూసినా కూడా వీఆర్ ఫైండింగ్ సంథింగ్. ఆ సంథింగ్ అనేది అది డస్ట్ అవ్వచ్చు, సమ్ అదర్ స్టార్స్ అవ్వచ్చు, సమ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ అవ్వచ్చు. మనం చూసే కొద్దిగా అవి వస్తూనే ఉన్నాయి. కాబట్టి అందుకోసం యూనివర్స్ ని వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఇన్ఫైనైట్. సో అనంతంగా పిలుస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి అసలు యూనివర్స్ ఎలా ఫామ్ అయిందని చెప్పడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఉంటుంది, దట్ ఈస్ నోన్ యాజ్ బిగ్ బ్యాంగ్ థియరీ. సో అది డిస్కస్ చేద్దాం. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ సంబంధించి కూడా రీసెర్చ్ చేశారు, యుఎస్ఏ వాళ్ళు రీసెర్చ్ చేశారు. అండ్ అసలు రియల్ గా బిగ్ బ్యాంగ్ థియరీ ఎలా జరిగిందని తెలుసుకోవడానికి ల్యాబుల్లో బిగ్ బ్యాంగ్ థియరీని లైవ్ లో వాళ్ళు ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు అర్థక్వేక్ వచ్చింది. క్లియర్. సో దానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఇక దాని తర్వాత నక్షత్రాలు, స్టార్స్ అని అంటాం. స్టార్స్ పెద్దయా, అర్త్ పెద్దదా? స్టార్సే పెద్దది. అర్త్ ఎంత? స్టార్స్ ముందు చూస్తే అర్త్ ఎంత? చిన్నది. క్లియర్. స్టార్స్ అనేవి చాలా దూరంలో ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ దానికి సంబంధించి స్టార్కి సంబంధించి ఎవల్యూషన్ ఎలా జరిగింది. సో ఇనిషియల్ గా మనకి స్టార్ ఎలా వచ్చింది అంటే డస్ట్, అదే విధంగా డస్ట్ పార్టికల్స్ నుంచి
అసలు సోలార్ సిస్టమే పుట్టింది డస్ట్ నుంచి పుట్టింది అన్నట్టు. సోలార్ సిస్టమ్ అయినా, యూనివర్స్ అయినా, స్టార్లు అయినా కూడా పుట్టింది. ఇట్ వాజ్ ఆరిజిన్ ఫ్రమ్ డస్ట్. ఆ డస్ట్ అనేటువంటిది గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఒక దగ్గరకు వచ్చింది. సో దాన్ని నెబులా అని పిలిచాం. నెబులా వి కాల్ ఇట్ as నెబులా. సో నెబులా ఇట్ ఈస్ లైక్ బాల్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు డస్ట్. సో అలా నెబులా ఫామ్ అయింది. నెబులా నుంచి క్రమేపీ ఫైనల్గా ఈ రోజులో ఉన్న స్టార్స్ ఫామ్ అయ్యాయి. సో స్టార్స్ అనేవి తర్వాత ఏమవుతాయి? చచ్చిపోతే స్టార్ని ఏమంటాం? కృష్ణ బిలం. సో వి కాల్ ఇట్ as బ్లాక్ హోల్ అని అంటాం. సో దాని ఇమేజ్లు కూడా నేను చూపిస్తాను, బ్లాక్ హోల్ ఇమేజెస్ని. సో బ్లాక్ హోల్ ఇమేజ్లో లైక్ బ్లాక్ హోల్లో దగ్గరికి లైట్ వెళ్ళింది అనుకోండి, సన్లైట్ వెళ్ళింది అనుకోండి, ఆ సన్లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేదు. అంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది బ్లాక్ హోల్లో. ఒకప్పుడు బ్లాక్ హోల్ అనేది ఇప్పుడు బ్లాక్ హోల్, ఒకప్పుడు స్టార్. అది ఇప్పుడు మనం చూస్తున్న సన్ అనేది ఏంటది? స్టార్. అది బ్లాక్ హోల్గా మారిందా? మారింది. ఇప్పుడు మారదు. కొన్ని బిలియన్ ఇయర్ల తర్వాత అది చనిపోయి స్టార్గా మారి ఛాన్స్ ఉంది, అవుతుంది. బట్ కొన్ని బిలియన్ ఇయర్స్ పట్టింది. అప్పుడు మనం ఉంటావా? మన లైఫ్ స్పాన్ అంత ఆఫ్టర్ ఆల్ 100 years. యాజ్ పర్ ద రిపోర్ట్ తీసుకుంటే 2011 సెన్సస్ తీసుకుంటే 67.2 years. యాజ్ పర్ NFHS తీసుకుంటే 72 years మన లైఫ్ స్పాన్. బట్ స్టార్ లైఫ్ ఎంత తెలుసా? 13.8 billion years క్రితం. అప్పటి నుంచి ఇంకెంతకాలం ఉంటే తెలియదు. బట్ వాళ్ళు ఫైండ్ అవి ఎక్స్టెంట్ అయిపోతాయి. సో అయినా అవి కొన్ని బ్లాక్ హోల్ అవుతాయి, కొన్ని వైట్ డ్వార్ఫ్ అవుతాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత గెలాక్సీ అని అంటాం. వాట్ ఈస్ అ గెలాక్సీ? గ్రూప్ ఆఫ్ బిలియన్ ఆఫ్ స్టార్స్. ఎన్ని స్టార్స్? బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. స్టార్స్ ఉండవచ్చు, దాంట్లో సెలెస్టియల్ బాడీస్ ఉండొచ్చు. అవి గెలాక్సీలో ఒక 3 types ఉంటాయి. నెక్స్ట్ కాన్స్టలేషన్ అంటే, వాట్ ఈస్ అ కాన్స్టలేషన్? దాని తెలుగులో నక్షత్ర కూటమి అని అంటాం. తెలుగులో నక్షత్ర కూటమి. నథింగ్ బట్ కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అని. ఆ స్టార్స్ కూడా ఒక్కొక్క డైరెక్షన్లో అవి అలైన్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం జ్యోతిష్ దగ్గరకు పోతే మీ నక్షత్రం ఏంటని అడుగుతుంటారు. మీ నక్షత్రం ఏ నక్షత్రంలో పుట్టారో, కృతిక నక్షత్రమా, పుబ్బా నక్షత్రమా, నక్షత్రాలు అడుగుతారు చూసారా, అవి కాన్స్టలేషన్స్. నెక్స్ట్ నెబులర్ హైపోథసిస్ చెప్తాను. సో థియరీ ఉంటుంది. నెక్స్ట్ మిల్కీవే గెలాక్సీ సంబంధించి సో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇవి ఓవరాల్గా మనం ఈ చాప్టర్లో తెలుసుకోవాల్సిన అంశాలు. క్లియర్? ఇక్కడ వరకు ఏమో డౌట్స్ ఉన్నాయండి? డూ హ్యావ్ నో డౌట్స్? తెలుగు ఆర్ ఇంగ్లీష్? తెలుగు పదాలు ఇప్పుడు ఇంగ్లీష్లో ఫ్లోలో చెప్పాను అనుకోండి, తెలుగులో అర్థం కాకపోతే సార్ ఇదేంటని చెప్తే తెలుగు పదం నేను చెప్తాను. ఎందుకంటే నేను క్లాసెస్ అనేవి ప్యూర్ ఇంగ్లీష్ చెప్తూ ఉన్నా, ప్యూర్ తెలుగు చెప్తూ ఉన్నా, బైలింగ్వల్ చెప్తూ ఉన్నా. సో నాకు లాంగ్వేజ్తో ఏ ప్రాబ్లం లేదు. మీకు ఎలా కావాలంటే అలా చెప్తుంటాను. మీకు ఏ వే ఆఫ్ టీచింగ్ కావాలంటే ఆ వే ఆఫ్ టీచింగ్లో మా ఊళ్ళో చెప్తుంటాను. ఈవెన్ నా పీజీ కూడా ఎంఎస్సీ జోగ్రఫీ కాబట్టి సో జోగ్రఫీ పైన నాకు ఎక్కువ కమాండ్ ఉంది, చెప్తాను. ఈవెన్ నా పిహెచ్డి కూడా దాంట్లో చేస్తూ ఉన్నా. సో కాబట్టి జోగ్రఫీలో పీజీ ఉంది ఆల్రెడీ, పిహెచ్డి కూడా చేస్తూ ఉన్నా. సబ్జెక్ట్ నా దగ్గర చాలా ఉంది, నా దగ్గర చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి. క్లియర్? సో కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఎలా అనిపిస్తుంది క్లాస్? హౌ ఇస్ ద క్లాస్? అర్థమవుతుంది కదా? సింపుల్గానే సింప్లిఫై చేసి చెప్తాను. సింపుల్గానే ఉంటుంది, సింపుల్గానే చెప్తాను. బట్ నేను ఇచ్చే నోట్స్ మాత్రము ప్రతి పాయింట్ రాయండి. ఎందుకు రాయండి అంటే నోట్స్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే నేను చెప్పే నోట్స్ అంతా కూడా కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేసి చెప్తాను. సో ఈ నోట్స్ మీకు ఎక్కడ కూడా ఈ విధంగా నోట్స్ బయట మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు. సో ఈ విధంగా నేను కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేస్తూ సబ్జెక్ట్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్స్లో అట్లీస్ట్ 90% క్వశ్చన్లు మీరు ఆన్సర్ పెట్టగలరు. ఉదాహరణ ఏంటి అంటే మొన్న ఏపీలో FBO మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. FBO మెయిన్స్ జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్ నుంచి స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూ అన్నట్టు 87% క్వశ్చన్లు వచ్చినాయి. 87% క్వశ్చన్లు క్లాస్ నోట్స్ నుంచి వచ్చినాయి. అట్లా అది యూపీఎస్సీలో జరుగుతుంది. యూపీఎస్సీలో మన జియో సైంటిస్ట్ జరిగింది. 93% క్వశ్చన్లు క్లాస్ నోట్స్ నుంచి దిగినాయి. యూపీఎస్సీలోనే గ్రూప్స్ పక్కన పెట్టేసి యూపీఎస్సీలో జియో సైంటిస్ట్ ఎగ్జామ్లో మొన్న జరిగిన పేపర్లో 93% క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఆ విధంగా నేను ప్రెడిక్ట్ చేసి చెప్తాను. సో కాబట్టి నోట్స్ జాగ్రత్తగా రాయండి, దగ్గర పెట్టుకోండి. సో తెలుగు రాసేవాళ్ళు తెలుగు రాయండి, ఇంగ్లీష్ రాసేవాళ్ళు ఇంగ్లీష్ రాయండి. సో సాధ్యమైతే పక్కన ఒకవేళ ఇంగ్లీష్ రాసి
బ్రాకెట్లో తెలుగు పదాలు రాసుకోవచ్చు, లేదా తెలుగు పదాలు రాసి బ్రాకెట్లో ఇంగ్లీష్ రాసుకోవచ్చు, మీ కన్వీనియంట్. అల్టిమేట్ థింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు నో ద సబ్జెక్ట్ ఈజీగా అర్థం అవ్వాలి. సో క్వశ్చన్స్లో ఎలా ట్రిక్కీ క్వశ్చన్స్ ఇచ్చినా ఆన్సర్ పెట్టే విధంగా మనం మిమ్మల్ని ఐ విల్ ట్రైన్ యూ. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. సో ఫైనల్లీ హౌ ఈస్ ద క్లాసెస్? సో గుడ్, అర్థమవుతుంది కదా? ఓకే. సో వీ విల్ మీట్ ద నెక్స్ట్ క్లాస్. సో రేపటి నుంచి సబ్జెక్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. Yeah, thank you so much, Anita Betu garu, for your wonderful comment, and also Yamani garu, thank you so much for your good and valuable comments. Thank you.